చూసాం. ఆ సీన్ చూసాక చాలా బాధ వేసింది హృదయంలో. నాకు నిజంగా ఒక గాయంలాగా అనిపించింది, ఒక బాధ అనిపించింది అనమాట. ఎంత బాధ అంటే దీనికి అంతటికి మూల కారణం నేనేనేమో అనిపించింది. ఈ ఆపదకి మూల కారణం నేనేనేమో. ఎందుకంటే ఆ ఊరు వెళ్ళాలని శ్యామను ప్రోత్సాహపరిచింది నేనే, వెళదామని చెప్పింది నేనే. అక్కడ మా అల్లుడు ఉన్నాడు కాబట్టి వాడిని నేను మా ఊళ్ళో కుదరదన్నా కూడా అట్లా అనొద్దు, ఈ ఊళ్ళో ప్రార్థన కూడా పెడతాం మేము అన్నప్పుడు, ఇప్పుడు వద్దు కానీ 8వ తారీఖున మా అమ్మాయి పుట్టినరోజు, ఆ రోజు పెట్టమన్నాడు. సరే అన్నాం, కానీ మాకేం పెట్టొద్దు చెయ్యొద్దు, మేము వస్తాం, ప్రార్థన చేస్తాం, కూడా జరిపి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు ప్రోత్సాహపరిచాను. 8వ తారీఖు రమ్మన్నాడు, పూట కూడా బాగా జరిగింది. ఇదంతా జరిగాక ఇదేంటి ఇంత బాధాకరమైన విషయం. శోధన. ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చినా కానీ మనసు అసలు బాగలేదు. పడుకున్నాను, కూర్చొని నాకు ప్రార్థన చేసుకున్నంత వాక్యం కూడా నాకు మరి లేదు, అంత ఓపిక అనేది నాకు అసలు లేదనమాట. అందుకే నేను పడుకొని ప్రార్థన చేస్తున్నాను. అట్లాగే యెషయా గ్రంథంలో వచ్చిన నాకు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే జలములలో పడి వెళ్ళినా కూడా అంట దేవుడు ఏం చేస్తాడు, అవి మన వేదిక పొదిలి ఆర్మీ. అగ్నిలో నడిచినా కూడా వాళ్ళని మనల్ని కాల్చారు. ఆ వాక్యం నాకు గుర్తుకు వచ్చేసింది. అది ప్రార్థన చేసుకున్నాను, మనసులోనే ప్రార్థన చేసుకున్నాను. ఎందుకు ప్రభా నీ దాసుడు నేను ఇట్లాగా మరి సెలవించావు కదా, మరి యాకోబు భయపడము, నేను నిన్ను ఆదుకున్న దేవుడు అన్నావే, నీ సహాయకుడు అన్నావే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అన్నావే. ఇదంతా ఎలా జరిగింది? సాధారణ క్రియ అని ఎందుకు జరిగింది? నీ సేవకులు నాయన అని ముట్టితే నన్ను ముట్టినట్లు అన్నావే, అది ఇంట్లో జరిగించేందుకు సహాయం చేయండి. ఏ స్థితిలో ఉన్నారో నాకైతే సరిగా తెలియదు, నీకైతే సమస్తము ఎట్టువాడు. సహాయం చేయి ప్రభువా. దేవనెత్తి నీ దాసులని వేడుకున్నాను. మళ్ళా ఇదే అధ్యాయంలో మరి 4వ అధ్యాయంలో సేవకులు నిమిత్తం ఇచ్చాడు. నాకైతే ఆ వాక్యం సరిగ్గా గుర్తులేదు. అది 4వ అధ్యాయం 4వ వచనం అయితే గుర్తులేదు. అయితే సేవకుల నిమిత్తమే ఆ యొక్క వాక్యం కూడా నాకు ఇచ్చాడు దేవుడు. నేను ఆపాడతాను, భయపడతాను, జడియను, దిగులు పడతాను అని ఉందన్నమాట. సరే ఆ వాక్యం చూసుకొని చదువుకొని ఇంకా నేను పడుకొని నిద్రపోయాను. తర్వాత నేను అప్పటి వరకు ఏమనుకుంటున్నాను, సాక్ష్యం నా గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇది జరిగింది, కానీ నాకు దేవుడు చూపించినటువంటి దాన్ని నేను తప్పకుండా చెప్పాలి కాబట్టి అందుకని చెప్తున్నాను. తెల్లారినాక నేను శ్యామని అడిగాను, శ్యాము ఏంటి పరిస్థితి, భయపడుతున్నావా ఇది జరిగినందుకు? మరి ఒక వేళకి వెనకటి చేస్తాడేమో శ్యాము, ఇంకా బాబు దగ్గర అంటాడేమో అనేది భయం కలిగింది అనమాట. అలా అనుకొని అడిగా, ఏంటి మరి పరిస్థితి, నువ్వే స్థితిలో ఉన్నావంటే, ఎట్టి పరిస్థితుల్లో వెనకడికి వేసేది లేదు, మనం మాత్రం దీన్ని జయించుకొని వెళ్దాము అంతేను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకెంత సంతోషం, అంత దుఃఖంలో కూడా నాకెంత సంతోషం వచ్చిందనమాట. ఎందుకంటే ఈ స్థితికి కారణం నేనే అనే ఒక వేదన నన్ను బాధించింది కాబట్టి నాకు సంతోషం కలిగింది. ధైర్యంగా మాట చెప్పి నన్ను అబ్బాయి ధైర్యపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే నేను గత నెలలో విజయవాడ వెళ్ళాను అనారోగ్యం కారణంగా. అది అందరికీ తెలుసు. వెళ్ళినప్పుడు మరి నేను మరణాపాయకాలంలోకి వెళ్ళి ఆ స్థితిలోకి వెళ్ళాను. దేవుడు ఒక్కొక్కసారి సాతానికి కొంచెం అనుమతిస్తుంటాడని నేను అనుకుంటున్నాను. కంచి తీసేస్తాడేమో, మన చుట్టూ కొంచెం తీస్తాడు, అంతా తీయడేమో. అంతా తీస్తే చచ్చిపోతాం, ఖచ్చితంగా చచ్చిపోతాం. కానీ కొంచెం తీస్తాడు. సాతానుడు అడుగుతాడేమో, ఇదిగో నేను ఒక క్రియ చేయాలనుకుంటున్నాను, వాళ్ళు విశ్వాసంతో ఉంటారో ఉండరో చూద్దాం అని చెప్పి మరి యోగ విషయంలో అలాగే శోధించినట్లుగా మరి ఆస్కార్ విషయంలో కూడా అలాగే శోధించడం. చూసుకోమని అంటాడు దేవుడు, కొంచెం తీసి ఉంటాడు. సాధారణంగా అవకాశం
చేసుకుంటాడు, కానీ సాతానికి అపజయమే కలిగింది. కానీ ఈ విషయంలో మాత్రం శ్యాము మరి ఒక మట్టి ముద్దను తీసుకొని గోడకేసి కొడితే అదేమవుతుంది, కింద పడి అక్కడే ఉంటుంది. కానీ అబ్బాయి అలా లేడు. ఒక బంతిని తీసుకొని గోడకేసి కొడితే ఎలా ఉంటుంది, అది తిరిగి ఎక్కడికి వస్తుంది, మన దగ్గరికే వస్తుంది. అది ఆ బంతి వచ్చి సాధారణ మొహం పగలగొట్టిందేమో అని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ఉన్నాడు అన్నమాట. ఎంత స్పీడ్గా అయితే వేసి కొడతాడో అంత స్పీడ్గా అది వచ్చి మనకు తగులుతుంది అన్నమాట. ఆ విధంగానే ఉండాలి మన విశ్వాసం అనేవాళ్ళు. బంతి గోడ వేసి కొడితే అది ఏ విధంగా పోయి తిరిగి మన చేతిలోకి వస్తుందో ఆ విధంగా మనం బంతిలాగా ఉండాలి. మనం సాధారణ ఏం చేస్తాడు, విసిరి గోడ వేసి కొడతాడు మనల్ని. దెబ్బ తగులుద్ది, బంతికి దెబ్బ తగలకుండా ఉండదుగా. కానీ దెబ్బ తగిలినా కానీ ఎంత దెబ్బ తగులుద్దో అంత స్పీడ్గా మళ్ళీ వచ్చి మన చేతిలో అది ఇమిడిపోతుంది. మనం అలా ఉండాలి. పగిలిపోయి గాలిపోయి కింద పడే బంతిలాగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. కాబట్టి ఇలా ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను కూడా అలాగే ఉన్నాను ఒక స్థితిలో. మరి స్టంట్ వేశారు, ఒక్కదాన్ని వెళ్ళాను. నాకు తోడు ఆదర్శం గారు, నానమ్మమ్మ, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఒక అమ్మాయి, వీళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళతో పాటు వెళ్ళాను. ఆ రాత్రి యాంజియోగ్రామ్ చేసినప్పుడు నా దగ్గర మా వాళ్ళు అంటే ఎవరు లేదు. నేను ధైర్యంగానే వెళ్ళాను, ధైర్యంగానే చేయించుకున్నాను. అయితే నా దగ్గర ఉండడానికి దానమ్మతో పాటు వచ్చిన అమ్మాయి ఇష్టపడింది. నాకు తోడెవరు లేరంటే, తోడు లేకపోతే చెయ్యరు. ఎందుకంటే ఆ మనిషి పరిచయం చెయ్యాలి. అక్కడ హాస్పిటల్లాలంటే తీసుకెళ్ళాలంటే ఒక మనిషి లేవనెత్తుకుని తీసుకెళ్ళాలి. అది ఒక విధమైన స్థితి అన్నమాట. ఫెయిల్ అయిందనుకో అది పెద్ద నరం గుండా చేస్తారు. ఆ నరం కనుక మూసుకుపోకుండా ఫెయిల్ అయిపోతే రక్తస్రావం అయ్యి ప్రాణాపాయ స్థితి ఏర్పాటైంది. అందుకే మరి వారికి అయినటువంటి వాళ్ళని దగ్గర ఉంచి యాంజియోగ్రామ్ చేస్తారు. నాకెవరు దగ్గర లేరని చెప్పా. ఎవరు రాలేదంటే మీ సంఘస్థులు ఉన్నారు అమ్మ, వాళ్ళు ఉంటారని అడుగున్నారు. సరే అడిగితే ఉంటామన్నారు, నాకు సహాయం చేశారు. ఆ రాత్రి నేను క్షేమంగా ఉన్నాను, నాకేం కాలేదు, బాగున్నాను. అయితే ఆదర్శం గారు వెళ్తూ ఆమెకి చేశారు, నాకు చేశారు. మేమిద్దరమే, లక్ష్మి ఇంకా వచ్చినటువంటి వాళ్ళు దానమ్మ, ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి, వీళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. నన్ను ఆదర్శం గారిని ఆపేసినప్పుడు మేము అనుకున్నాం, వీళ్ళు ఇలా చేశారు మనల్ని ఇంత దూరం తీసుకొచ్చి. నేను లక్ష్మి ఆదర్శం గారు కూర్చొని మాట్లాడుకున్నాను. ఇదేంటి గొడ్లను కనుక చూసి పంపించేస్తున్నారు, ఈ మాత్రం దాన్ని మనం ఎందుకు నర్సాపాటు నుంచి ఇక్కడికి రావడం, అయ్యో అనుకొని మేము ముగ్గురు అనుకొని సరే కానీ ఏం చేస్తాం, వచ్చాం కదా అనుకున్నాం. కానీ అసలు దేవుడి గొప్ప వేరుగా ఉంటుంది. మనుషులను కాబట్టి మనం ఒక విధంగా ఆలోచిస్తాము. మన తలంపులకు ఆయన తలంపులకి చాలా ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉండాలి. అయితే మా ఇద్దరిని ఆపేసి యాంజియోగ్రామ్ చేయాలి, మీకు మీ వాళ్ళు ఉన్నారంటే ఆ ఫోన్ చేసి వాడు బిడ్డల దగ్గర తెప్పించుకుంది. నాకైతే ఎవరు లేరు, దానమ్మ వాళ్ళు ఉన్నారు, బాగుంది, అంతవరకు చాలా బాగుంది. ఇక నేను ఆదర్శం గారి ద్వారా ఫోన్ చేయించాను. నాకు వీళ్ళని రప్పించుకున్నాక టెస్టులు చేశారు. అప్పుడు నాకు 5% రక్తం ఉంది. 5% రక్తం ఉంటే నేను చేయలేము, రక్తం ఎక్కించాలా అన్నారు. సరే మా వాళ్ళు వచ్చారు, ఫోన్ చేస్తే రక్తం కూడా ఎక్కించారు. 2 ప్యాక్స్ ఎక్కించారు, 3వ ప్యాక్ ఎక్కిస్తున్నారు. యాంజియోగ్రామ్ అయిపోయింది కదా, స్టంట్ వేశారు. ఆ రోజున సాయంత్రం పూట స్టంట్ వేసినప్పుడు కీర్తన లేదు, ఇంటికి వచ్చేసింది. తనకు ఎగ్జామ్స్ అన్నమాట. స్టంట్ వేశారు, తీసుకెళ్ళి పడుకోబెట్టేశారు. బట్ 6 గంటలు కదలకుండా ఒక పక్కనే పడుకొని ఉన్నారు, ఎదురుగా పడుకోవాలి. అలాగే కదలకుండా పడుకున్నాక నన్ను ఏం చేశారంటే డ్రెస్ మార్చాలి. వాళ్ళు డ్రెస్ ఇచ్చిన డ్రెస్ తీసేసి మన డ్రెస్ వేస్తారన్నమాట. అప్పుడు ఒక తప్పు జరిగింది. ఆ అమ్మాయి తెలియలే పాపం, చిన్న అమ్మాయి, జూనియర్ నర్సు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే తీసింది, డ్రెస్ మార్చింది. కానీ అక్కడ వెంటిలేషన్ ఆపేయకూడదు. ఆ వెంటిలేషన్ ఆపేసి నాకు పెట్టినటువంటి ఆ వస్తువులన్నీ తీసేసింది. ఆ తీసేసేసరికల్లా ఏమైపోయిందంటే బీపీ అనేది బాగా డౌన్ అవుతుందేమో నాకైతే తెలియదు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, నరంలో క్లాట్ అయినటువంటి రక్తాన్ని రక్తం ఎక్కట్లా
అందుకని పాటైనటువంటి దాన్ని పోవటానికని డిస్టిల్డ్ వాటర్ ఇంజక్షన్ చేసింది. అది డైరెక్ట్గా గుండెకి వెళ్ళిపోయింది అనమాట. అలా చేయకూడదు, సెలైనే తీసి ఎక్కించాలి. అమ్మాయికి తెలియదు, వాళ్ళు అంతే చేస్తారేమో, వాళ్ళ పద్ధతి ఏమో నాకైతే తెలియదు. వెంటనే నాకు నిమిషాల మీద 300 బీపీ వచ్చేసింది, బ్రీతింగ్ పడిపోయింది, గుండె దడ ఎక్కువైపోయింది, చాలా ఎక్కువ కొట్టుకుంటాను. నేను నార్మల్ అయిపోతున్నా, చెమటలు వచ్చేసినాయి, పడిపోతున్నాను. అప్పుడు చెప్పాను, నాకేదో అయిపోతుందండి, దయచేసి నన్ను చూడండి, నాకు ఊపిరి అందట్లేదు అన్నప్పుడు దేవుడు మరి వాళ్ళు ఆక్సిజన్ పెట్టి ఆ స్థలాన్ని మార్చి వేరే స్థలానికి పంపించారు. అయితే నేను ఒకే ప్రార్థన చేస్తున్నాను. ఆ క్షణంలో కూడా నేను ప్రార్థన మర్చిపోలేదు. ఎందుకంటే నేను సీరియల్గా చదువుతున్నాను, బైబిల్ని చదివిన వెంటనే మళ్ళీ మొదటి నుంచి చదువుకుంటూ వస్తున్నాను. లూకాసు వార్త చదువుదాం అనుకున్నప్పుడు దేవుడు నాకు లూకాసు వార్త కాదు, యెషయా గ్రంథం చదువుకోవాలి. ప్రభా ఏం చదవాలి? యెషయా గ్రంథం అన్నట్టు 9వ అధ్యాయము మరి 7వ వచనము 8వ వచనము ఇచ్చి ఆ తర్వాత మళ్ళా 14, 15, 16 వచనాలు చదువుకోమన్నాడు. అక్కడ ఏముందంటే, ఒకవేళ సియోను యెహోవా నన్ను మరచి ఉన్నాడు అని అనుకుంటున్నావేమో, నేను నిన్ను మరవలేదు, నీవు నాకు జ్ఞాపకం ఉన్నావు అని చెప్పి వచనం ఉంది. అదొకటను, తల్లి తన బిడ్డనైనా మరచనేమో కానీ నేను నిన్ను మరవలేదు, చూడుము నీ ప్రాకారం నా అరచేతిలో చెప్పుకొని ఉన్నాను అని చెప్పాను అని ఉంది వాక్యం. ఏంటిది ఇట్లా వచ్చేసింది ఈ వాక్యం అని వివేచించుకొని, ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోలేదులే, నేను అనుకున్నాను దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకున్నాను, ఒకప్పుడు అనుకున్నాను, ఆ మాట నాకు సహాయం చేయట్లేదు అనుకున్నాను. కానీ ఎప్పుడు సహాయం చేయాలో దేవుడు అప్పుడే సహాయం చేస్తాడు. అందుకే 8వ వచనంలో అంటున్నాడు, చూడు, అనుకూలమైన కాలమనే నీ మొర్రను నేను వింటిని, నీకు మరి ఉత్తరం ఇచ్చితిని, రక్షించుటకు నేను నిన్ను మరి సహాయం చేశానని, రక్షణ దేవ నీకు సహాయం చేసిందని దేవుడు నాకు వాక్యం ఇచ్చినప్పుడు ఆ రోజున ఎంతసేపటికి అసలు బీపీ డౌన్ అయినది. అక్కట్లా వాళ్ళు ఏం చేస్తారంటే బీపీ రైజ్ అయింది, డౌన్ చేయడానికి ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన వెంటనే బీపీ 60 పడిపోయింది. 300 ఉన్నది ఒక్కసారిగా 60 పడిపోయాక 60 నుంచి నీవు నాకు ఒక సహాయం చేస్తానన్నావు కదా, మరి తల్లి అయినా తన బిడ్డను మర్చితే అన్నావు, మరి నువ్వు నన్ను మరవలేదు కదా అని. మరి ఇప్పుడేంటి ఇది ప్రాణాపాయ స్థితి అని వాళ్ళు హడావుడిగా, ఆ డాక్టర్ అయితే నాకు చెయ్యి పట్టుకొని నాడి కట్టకట్టకట్ట ఉణుకుతున్నాడు అనమాట. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాను. ఏంటి ప్రభా, నువ్వు నన్ను ఎక్కడ నాటావు, నన్ను ఎక్కడ ఉంచావు మరి అని చెప్పి నేను ఎంతో వేదనగా ప్రార్థన చేస్తాను. వాక్యం గుర్తుకొచ్చింటున్నాడు. 18వ అధ్యాయం ఇర్మియాలో 1 నుంచి 8 దాకా, మరి 1 నుంచి 7 దాకా చూస్తే కనుక అక్కడ ఇర్మియాని కుమ్మరివాని ఇంటికి పోయి అక్కడ చూడమని చెప్తున్నాడు. కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు చూడు అన్నాడు. వెళ్ళాడు ఇర్మియా, చూస్తే అది మట్టి ముద్దని సారపై పెట్టి కుండం చేస్తా ఉన్నాడు. ఆ కుండ విడిపోయింది. విడిపోయిన కుండను మరలా తీసాడు. ఆయన మరలా ఏం చేస్తున్నాడు, కుండగా చేశాడు. నేను అప్పుడు విడిపోయాను, బ్రతుకుతానన్న ఆశ లేదు. డాక్టర్ అయితే పిలిచి చెప్పాడు, మా వల్ల కాదు, అది బ్రతుకుతలేదో చెప్పలేము, మీ ఇష్టం, మీ దేవుణ్ణి ప్రార్థన చేసుకో, బ్రతికితే బ్రతికింది, లేకపోతే లేదని చెప్పాడు. నేను అన్నాడు, అలాగే కాదు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను, నా దేవుడు నేను ప్రార్థన చేస్తున్నాను అని ఐసీయూకి ఎదురుగా కూర్చొని అర్థం చేస్తాను అన్నమాట. అయితమ్మా నేను చిన్నగా సరి చేసి పిలిచాను. వచ్చినప్పుడు మాస్టర్ గారికి పోతాయి, ఇది నాకు తెలుస్తుంది, ఎందుకంటే వెంటిలేషన్ నేను చూసుకుంటున్నాను, రీడింగ్ నాకు తెలుసు, కాబట్టి
దమనైపోయినటువంటి ఈ బీపీ మరలా ఎక్కడం చాలా కష్టంగా ఉంది అనుకో చెప్పారు. ఇంతకు మించింది ఇంకొకటి లేదు. ప్రార్థనకు మించింది సంఘ ప్రార్థన చాలా గొప్పదని నేను చెప్పాను. వెంటనే ఫోన్ చేసినప్పుడు 12 అయిందంట. వీళ్ళంతా ప్రకటనతో ఉన్నారు, ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంది, మరి ప్రార్థన చేయమంటుంది అని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. దేవుడు మరి మీ అందరి మోత విన్నాడు. అందరి ప్రార్థనలు మీకు అందరికీ నమస్కారం, మీకు అందరికి వందనాలు. విని ఇక నన్ను బ్రతికిస్తాను. అయితే నీవు ఇట్లా చేసావు కదా, నా పరలోకపు తండ్రి, నా దేవా, నన్ను నీవు ఎందుకు విడిచిపెట్టవు, నన్ను నీవు వదలవు, నువ్వు పరమ కుమారుడి, నన్ను నీ దారిపై ఉంచావు, ఒక పాత్రగా చేస్తున్నాను. పనికిరాని పాత్రగా మాత్రం నన్ను విసిరేయద్దయ్యా, పగిలిన పాత్రలు నేను బాగు చేసి వాడుకున్నాను అని నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే నన్ను ఒక కంచిగల తోటలో నీవు ఉంచావు, ద్రాక్షావల్లిగా ఉంచి అట్టుపట్టావు, మరి ఎందుకు నన్ను విడిచిపెడతావు? ఫలించేదానిగా చేయగాని నన్ను ఎండిపోయేదానిగా చేయొద్దు. పనికిరానటువంటి ఆ ద్రాక్షవల్లి తీగను ఏం చేస్తారంటే తీసి మారేస్తారు అగ్నిలో. మరి నువ్వు నన్ను పనికిరానటువంటి ద్రాక్షవల్లిగా ఉంచలా, సారవంతమైన తోటలో నన్ను పెంచావు. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకో. అయిన నేను దేవుడిని పెట్టుకున్న తర్వాత ఎందుకు చేస్తాడు దేవుడు ఇలా చేయడు అనుకుని, మళ్ళీ తన బిడ్డను మర్చిన నువ్వు నన్ను మరవనన్నావు నాయన, నువ్వు నన్ను ఎందుకు మరుస్తావు? మరవు. వాడైనటువంటి స్వాస్థ్యములు పంచిపెట్టుటకు, దేశముకు చక్కపరిచే వాడైన స్వాస్థ్యం పంచిపెట్టుటకు నేను ఈ నిబంధనగా ఏర్పాటు చేసుకున్నాను అన్నావు. మరి ఈ నిబంధన ఏమైపోద్ది? నాకు ఇచ్చిన వాగ్దానం ఏమైపోద్ది? నువ్వు నన్ను ఎందుకు మరుస్తున్నావు? నా మరవు. తల్లి తన బిడ్డను మరవం దేవుడవు నీవు. ఆమె మర్చిపోతుంది. నిజమే, చాలా మంది తల్లులు బిడ్డలు మర్చిపోతారు. మనం చూస్తున్నాం, లోకంలో వార్తలు చూస్తున్నప్పుడు తెలుస్తుంది. కాబట్టి నీవు మరవని దేవుడు, తల్లిలాగా ఆదరించే దేవుడు కనుక నన్ను మరవములో నేను బ్రతుకుతా, నేను చచ్చిపోను. కానీ తెల్లారు 10 గంటల దాకా కూడా వాళ్ళు అసలు బాధ అనుభవిస్తున్నారు. స్టాఫ్ మొత్తం కూడా. నాకు తోడు ఇంకొక ఆమె ఉంది ప్రాణాపాయ స్థితిలో. ఆమెని నన్ను చూసుకుంటూ ఉన్నారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు నాకు దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఉదయం అయింది, నిద్ర లేదా, రాత్రి పిలిచాను. నేను వచ్చాను. ముందు వెళ్ళి వాళ్ళకి తెలియకుండా ఉప్పేసిన మజ్జిగ తీసుకురా, కొనుక్కురా. మన దగ్గర ఉన్నాయంటే లేమన్నాడు. సరే కొనుక్కురా అన్నాను. ఒక ప్యాకెట్ తీసుకొచ్చాడు. మామూలుగా గ్లాసులో పోసి నాకు ఇవ్వు, మంచినీళ్ళు ఇస్తున్నట్టుగా ఇవ్వు, వాళ్ళు చూడకుండా ఇవ్వమన్నాను. ఉప్పు వేసినటువంటి మజ్జిగ తెచ్చి నాకు ఇచ్చాడు. తాగినాక సాయంత్రం 3 గంటలకి నా బీపీ 60 నుంచి 90కి పెరిగింది. పెరిగినాక 30 అనుకున్నారు వాళ్ళంతా. నేను అనుకుంటున్నాను బీపీ పెరిగింది. నాకెందుకంటే ఒక వాగ్దానం ఉంది, సంవత్సరం వాగ్దానం ఏదంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మరి నా మీద దృష్టి ఉంచాడు కదా, ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. నా మీద నువ్వు నీ దృష్టిని ఉంచావు, నాకు ఆలోచన ఇచ్చావు. ఇప్పుడు ఈ ఆలోచన విఫలం కాకుండా సఫలం చేయమని వేడుకున్నాను. రాత్రి 1 గంట మాత్రం నిద్రపోయినప్పుడు 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. హాస్పిటల్లోకి వచ్చి కూర్చున్నారు. కూర్చున్నాక ఇద్దరు కూడా వికార స్వరూపులు అన్నమాట. వాళ్ళిద్దరు కనపడ్డప్పుడు నేను అంటున్నాను, నేను నిలబడి చూస్తున్నాను. ఒక అతను నన్ను పిలిచాడు. పిలిచి నువ్వు కాదంటేవే పో, బ్రతికేవలేదు, పో, నువ్వు కాదంటలే అన్నాడు. తెల్లారి ఇంకొక ఆమె గుండె జబ్బు ఆమె చనిపోయింది. అది నాకు తెలియదు చనిపోయింది అన్న సంగతి. నా అంచం పక్క ఆమె చనిపోయింది. తర్వాత రాత్రి వచ్చింది. వాళ్ళు మరణదూతలు అన్నమాట. ఫస్ట్ నన్ను పరీక్షించారు, తర్వాత ఆమెనే ఆ ఆత్మని పోయారు. దేవుడు నాకు ఇది కూడా దర్శన రూపంగా చూపించాడు అన్నమాట. 1 గంట ఆత్మ మరి ఆ దర్శనం చూడటానికి నిద్రలోకి వెళ్ళింది అనమాట. ఆ తర్వాత నేను ఆ 9 వచ్చినాక ఇక వాళ్ళు మందులు వాడటం మొదలుపెట్టారు. చాలా మందులు, ఎన్ని మందులు వేశారో అసలు, భయంకరమైన మందులు, వాంతులు, దాని తోడు కడుపులోకి ఏం పోదు. ఆ మందుల ప్రభావం వల్ల
చాలా నరకం 4 రోజులు అనుభవించాను, అసలు ఏమి పోకుండా. అయినా కూడా దేవుడు నన్ను విరగొట్టాడు కానీ నన్ను పెళ్ళగించలేదు. ఇర్మియాలో అదే అంటాడు, నేను విరగొట్టుటకును పెళ్ళగించుటకును దాన్ని మరలా బాగు చేయక కట్టకును నేను సమర్థులను కానా అని అడుగుతాడు. ఇశ్రాయేలీయులకి ఇది తెలియదా? నన్నైతే విరగొట్టాడు కానీ నన్ను పెళ్ళగించలేదు, నన్ను బాగు చేశాడు కానీ నన్ను మరి ఆయన బ్రతికించాడు కానీ నన్ను ఆయన నుండి దూరపరచలేదు. ఈ విధంగా నన్ను బ్రతికించిన దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటే చిన్న సాక్ష్యం దేవునికి మంచికరంగా ఉండగా దేవుడు ఆశీర్వదించిన ఆమేన్. సమస్త మహిమాకాంక్ష ప్రభావాన్ని దేవునికి కలుగుగాక. ఆమేన్ ఆమేన్. పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రలు చేయ నన్ను విసిరే పాత్రలు చేయ నన్ను విసిరేయక సాయపడించావా జ్యోతి మయుడా నా ప్రాణప్రియుడా, జ్యోతి మయుడా నా ప్రాణప్రియుడా, మరొక సమయాన్ని మరొక పునరుద్ధరణ రోజు మాకు అనుగ్రహించినందుకు 2 చేతులు తెచ్చుకున్నాం అండి. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా మనం ఒకసారి దేవుణ్ణి స్తుతించామంటే పర్వతం నుండి దేవదూతలు క్రిందకి తొంగి చూడాలంట. ఎవరా ఇంతగా ఆరాధిస్తుంది, ఎవరా ఇంతగా స్తోత్రం చెప్తున్నారు. ఆ విధంగా ఒకసారి 2 చేతులు ఎత్తి అందరం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి ఎంతగానో రుణపడిన వాళ్ళని ఉంటున్నాం. ఈ యొక్క ప్రత్యేక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చాలా తక్కువ సమయం మనకుంది. ఎట్టి పరిస్థితిలో 1:00 ఆరాధన క్లోజ్ చేయబడి, దయచేసి గమనించండి. 10:00 స్టార్ట్ చేసాం, 1 క్లోజ్ అయింది. దేవుని ఆశీర్వాదం కావాలంటే 10 గంటలకల్లా దేవుని సన్నిధికి రావాలి. నిజంగా ఈరోజు ఉదయాన్నే ఫ్రాన్సిస్ అన్న 9కి వచ్చారు దేవుని సన్నిధికి. వాళ్ళని బట్టి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అదేవిధంగా కోయర్ వాళ్ళు కూడా 9:30 రమ్మంటే 9:30 వచ్చి ప్రభు సన్నిధిలో మేము అందరం ప్రార్థన చేస్తాం. మీకోసం మేము క్షేమంగా రావాలి, మీరందరూ దేవుని సన్నిధిలో ఆనందించాలని మేము అందరం కలిసి ప్రార్థించేస్తాం. మీరు మాతో పాటు కలిసి ప్రార్థించాలంటే 9:30
దేవుని సన్నిధికి రావాలి. కావాలంటే వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాలు, వారికి ఏ సంతోషం అయితే ఉందో వారిని అడగండి, ఎట్లా ప్రార్థన చేస్తారు ఏందని వాళ్ళు మీకు వివరంగా చెప్తారు. ఆ సంతోషాన్ని ఎంత పెట్టైనా నువ్వు కొనుక్కోలేవు. ఏదైనా కొట్టులోకి వెళ్ళాం అనుకోండి, ఏదైనా కావాలంటే డబ్బులు ఇచ్చి అది కావాలంటే ఇస్తాడు. దేవుడిని పరిశుద్ధాత్మ కావాలంటే కొట్టుకెళ్ళి నాకు పరిశుద్ధాత్మ కావాలి కేజీ ఇవ్వమంటే ఇస్తారా? మీరు అది కేవలం దేవుని ద్వారానే వచ్చింది. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, దేవుడికి నువ్వు ఎప్పుడైతే దగ్గరగా ఉంటావో, ఆయనకి కావాల్సిన ఆశీర్వాదం ప్రతి ఒక్కటి నేను అనుగ్రహిస్తా ఉంటాడు. ఈ యొక్క మధ్యకాల సమయంలో 10 నిమిషాలు మనం దేవుని ధ్యానం చేసుకుందాం. నేను చెప్పబోయే అంశం దేవునికి దగ్గరగా ఉండటం ఎలా. దేవునికి దగ్గరగా ఉండటం ఎలా. మనం ఈ యొక్క లోకంలో ఎంతో మందికి దగ్గరగా ఉంటాం, మన స్నేహితులకి, మన బంధుమిత్రులకి ఎంతో మందికి దగ్గరగా ఉంటాం, కానీ దేవునికి మాత్రం మనం దగ్గరగా ఉంటాం. దేవునికి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలండి? నా స్నేహితులకి నేను దగ్గరగా ఉండాలంటే ఫోన్ చేసి మాట్లాడవచ్చు, నా బంధుమిత్రులకి నేను దగ్గరగా ఉండాలంటే వాళ్ళని కలిసి రావచ్చు. కానీ దేవునికి దగ్గరగా ఉండటం ఎలా? ఏది కలవలే ఉండదండి అని మీలో చాలా మందికి ఒక ఆలోచన కలిగింది. మానవులుగా ఉన్న మనకి ఆలోచనలు ఎక్కువ, ఆలోచనలు విస్తారమైన ఆలోచనలు ఉంటాయి మనకి. మనం దేవునికి దగ్గరగా ఉండటం ఎలా? దేవునికి దగ్గరగా ఉండటం ఎలా? ఏమి చేయాలి అసలు దేవునికి దగ్గరగా ఉండాలంటే? నాకు వాక్యాన్ని చాలా త్వరగా ముగిస్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. 4 పాయింట్లు నేను చెప్తాను, రాసుకోండి. తర్వాత నేను ముందుకు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ అది ఆపొద్దు. ముందే చెప్తున్నా 4 పాయింట్లు దేవునికి దగ్గరగా ఉండటం ఎలా. మొట్టమొదటిగా మనం ఆయన్ని సేవించాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆయన మనం సేవించాలి. అందరూ చెప్తామా? యేసయ్యా నేను నిన్ను సేవిస్తాను. రెండవదిగా మనం ఆయనకి దగ్గరగా ఉంటే ఆయన మనకి దగ్గరగా ఉంటాడు. మనం ఆయనకి దగ్గరగా ఉంటే ఆయన మనకి దగ్గరగా ఉంటాడు. యేసయ్యా నేను నీకు చెప్తాం అందరం నోరు తెరిచి, యేసయ్యా నేను నీకు ఇష్టడిగా ఉంటాను, దగ్గరగా ఉంటాను, మీరు నన్ను చేర్చుకోండి. మూడవదిగా ఆయనకి ఆత్మానుసారంగా మనం ఎదగాలి. ఆత్మీయంగా మనం ఎదుగుదల. ఆత్మానుసారంగా మనం ఎడతెగక శారీరకానుసారంగా మనం ఎదగాలనుకోండి ఏం చేయాలా? తినాలి రోజు. అదేవిధంగా ఆత్మానుసారంగా కూడా మనం ఎదగాలి. ఆత్మలో మనం ఎదగాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే మన యొక్క ఆత్మని పెంపొందించుకోవాలి. రోజు రోజు అభివృద్ధి పరచుకోవాలి. ఈ యొక్క 4 పాయింట్లు నేను చెప్పబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఎవరు నిద్రపోవద్దు. దేవుడి సన్నిధిలో దేవుడు ఆశీర్వాదం కావాలంటే, దేవునికి ఎట్లా నువ్వు దగ్గరగా ఉండాలి అని అనుకుంటున్నావో వాక్యాన్ని వినండి, నేర్చుకోండి. అది మన హృదయాల్లో అమలు పరచుకోవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని ఇటు విని ఇటు వదిలేసామనుకో ఏమైనా ఉపయోగం ఉండిద్దా? ఉండదు. ఏం చేయాలా? వాక్యాన్ని మనం ఇటు నుండి ఇటు పంపించాలి, హృదయానికి పంపించాలి. చెవు గలవాడు అందరికి చెవులు ఉన్నాయి కదండి. ఉన్నవారందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి మీరే ఒప్పుకున్నారు, మా అందరికి చెవులు ఉన్నాయండి, మేమందరం వింటామని. అవునా? చూద్దాం. 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథం తెరిచి దేవునికి దగ్గరగా ఉండటమేనా. మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? ఆయన్ని సేవించాలి. దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 28వ అధ్యాయం 9వ వచనం. 1 Chronicles 28:9. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం. బిగ్గరగా చదువు. నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడునైనా యెహోవా నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకముగాను ఆయనను చాలు. అక్కడ ఏమనుంది? ఆయనను సేవించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు
కుమారుడైన సొలొమోనుకి చెప్తున్నాడు. ఏమని? ఆయనను నీవు సేవించు. మనం ఏం చేయాలంట? ఆయన్ని సేవించాలి. ఏ విధంగా సేవించాలి? ఏ విధంగా సేవించాలి అనేది చూసినట్లయితే హృదయానుసారంగా మనం సేవించాలి. హృదయానుసారంగా. మన హృదయాల్లో ఎదుటి వ్యక్తి నాశనం అయిపోవాలనే ఉంటాడు. మన హృదయాలు ఎట్లా ఉంటాయి అంటే, వాడు ఎంత ఎదుగుతుంటే మన హృదయాలు అంత బాగా పెరిగిపోతాయి. పక్కన బాగుపడితే మనం ఓర్చుకోలేము. అందుకే హృదయానుసారంగా ఎవరైనా బాగుపడుతున్నారు అనుకోండి, వీడికే రావాలా ఆశీర్వాదం, దేవుడు నన్నే నేను మర్చిపోయాను. మర్చిపోడు. ఆ యొక్క నీ యొక్క హృదయంలో ఏదైతే ఉండిద్దో అదే నీ జీవితంలో నాటబడి. నువ్వు ఎదుటోళ్ళు బాగుండాలని కోరుకుంటే నువ్వు ఇక్కడ బాగుంటావు. నువ్వు ఎదుటోళ్ళు వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటే నువ్వు కూడా నాశనం. మన నోరు ఏదైతే పలికిద్దో ముందు అది మనకే వర్తించి. అందుకే భక్తుడు అంటాడు, నీ నోటిని జాగ్రత్తగా. మన నోటిని ఏం చేయాలంట? జాగ్రత్తగా. మాట్లాడటానికి మనం నిదానించాలి. మన నోటిని జాగ్రత్తగా ఉంచుకొని మనం ఏం చేయాలంటే ఆయన్ని మనం సేవించాలి. ఆయన ఎప్పుడైతే మనం సేవిస్తామో, ఆయన ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో ఏం చేస్తాడంటే మనం పూర్ణ హృదయంతో ఆయన మనం ఆరాధించాలి. పూర్ణాత్మతో ఆయన మనం ఆరాధించగలం. మొట్టమొదటిగా ఏం చేయాలా? ఆయన్ని మనం సేవించాలి. ఎప్పుడైతే ఆయన మనం సేవిస్తామో ఆయన మనకి దగ్గరగా వస్తూ ఉంటాడు. ఎవరైనా పలకరివ్వకుండా రోడ్డు మీద ఎవరైనా మీ స్నేహితులు వెళ్తున్నారు అనుకోండి, మీరు వాళ్ళని పలకరియకుండా వాళ్ళు మీ దగ్గరికి వస్తారా? రాదు. ఏం చేయాలి? ముందు మనం పలకరించాలి. అట్లాగే దేవుడితో కూడా నువ్వు ముందు మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు ఆయనతో మాట్లాడతావో ఆయన నీ దగ్గరికి వస్తాడు. ప్రభా నువ్వు నా దగ్గరికి రా తండ్రి అంటే వచ్చేది హృదయాల్లో పెట్టుకుని రా తండ్రి. స్నేహితులు ఎంతో బాగా పలకరిస్తాం, రక్త సంబంధికులను ఎంతో బాగా పలకరిస్తాం. ఇంటికి వస్తే అసలు ఇంకా వాళ్ళకన్నా వేరే వాళ్ళు ఎవరు లేనంత ప్రేమ వారి మీద చూపిస్తాం. వాళ్ళు వెళ్ళిపోయినాక ఎందుకు వచ్చారు ఈ సమయం, ఇంకేం పని లేదు వీళ్ళకి. కానీ ముందు ఎట్లా ఉన్నాం? ఎంతో ప్రేమగా వాళ్ళని ఆహ్వానిస్తాం. వాళ్ళకి ఏం కావాలా ఏంటి మొత్తం కావాల్సిన ఇచ్చి ఇప్పుడే రావాలా అట్లాగే నొచ్చుకోకూడదు, సనగకూడదు. ఎప్పుడైతే మనం దేవుని సేవిస్తామో ఆయన మనకి దగ్గరగా వస్తాడు. ఎప్పుడైతే ఆయన మనకి దగ్గరగా వస్తాడో నీ జీవితంలో ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. ఆయన మనకి దగ్గరగా రావాలంటే ఏం చేయాలా? సేవించాలా. ఆయన మనకి దగ్గరగా రావాలంటే నువ్వు ఆయన సేవించినంత మాత్రమే కాదు, కానీ నువ్వు ఆయన్ని ఆత్మీయంగా ఆహ్వానించాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని సేవించాలనుకుంటున్నావో ఆయన్ని నువ్వు ఆత్మీయంగా ఆహ్వానించాలి. అంతేగాని నువ్వు వెళ్ళి పలకరియకుండా ఆయన మన దగ్గరికి రాడు. ఏ విధంగా పలకరియాలా? ప్రార్థన చేయాలా. ప్రభువా నాతో మాట్లాడు తండ్రి, నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నాను తండ్రి, నువ్వు నన్ను ఆహ్వానించు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన ఏమంటున్నాడు? దేవుని యొద్దకు అప్పుడు ఆయన మీ యొద్దకు. మనం ఏం చేయాలి? ముందు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి. చాలు. ఏమంటున్నాడు? ముందు నా దగ్గరికి రండి. మనం ఏం చేయాలి? ముందు మనం అట్లా కాదు, నువ్వే ముందు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను. మనం అంతా అప్డేటెడ్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు చాలా అప్డేటెడ్ అయింది. ఇప్పుడు ట్రైన్లో మనం వెళ్తున్నాం అనుకోండి, గమనించారో లేదా? చెనక్కాయలు అమ్ముకునే వాళ్ళు కానీ దానిమ్మకాయలు అమ్ముకునే వాళ్ళు కానీ ఏం చేస్తారు తెలుసా? ముందు ఒక కాయను వచ్చి అందరికి తలా కొంచెం ఇచ్చి వెళ్తారు. ఎందుకు గట్టిగా చెప్పండి. ఎందుకు? టేస్ట్ కోసం. ఎందుకు? మనం టేస్ట్ చేస్తే వాడికి ఏమొచ్చింది? అది టెక్నిక్ చూసారు అక్కడ. అట్లా మనం కూడా ఏమైపోయింది? వ్యాపారాలు చేసి భూలోకంలో వ్యాపారం చేసి బిజినెస్ మైండ్ అయిపోయింది. ఏమైపోయింది? దేవుడితో కూడా మనం బిజినెస్ చేస్తాం. ముందు నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను. కానీ ఆయన ఏమంటున్నాడు?
ముందు నువ్వు నా సన్నిధికి రా. ముందు మనం ఆయన సన్నిధికి రావాలి. ముందు మనం ఆయన కోసం రావాలి. పిల్లగాడు పడిపోయాడు అనుకోండి, వాడే తెలిసి మీ దగ్గరికి వస్తాడా? మీరే అందరి దగ్గరికి వెళ్తారు, చుట్టాల దగ్గరికి వెళ్తారు, బంధుమిత్రుల దగ్గరికి వెళ్తారు, స్నేహితుల దగ్గరికి వెళ్తారు, అసలు ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తారు, కానీ దేవుడి దగ్గరికి మాత్రం రాదు. దేవుడి దగ్గరికి మాత్రం రాదు. ఎవరన్నా ఒక ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి పెళ్ళికి, వెళ్తారుగా. మా ఇంట్లో ఎవరితో ఎందుకు మళ్ళీ ఒకవేళ ఎవరైనా వచ్చి మాకు ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళెవరో మా డాడీకి మమ్మీకి తెలుసు, నాకు తెలియదు. నర్సరాపేటలో దగ్గర దగ్గర చాలా మందికి నేను తెలియదు. డాడీ వాళ్ళు వెళ్ళే ప్లేస్కి వెళ్ళే వాళ్ళకి చాలా మందికి తెలియదు. మొన్న ఎక్కడికి వెళ్తే ఇక నువ్వు పెద్ద అబ్బాయి నువ్వు చిన్న అబ్బాయి కదా అంటున్నారు. అంటే వాళ్ళకు కూడా నేను తెలియదు. ఆ విషయం నాకు కూడా అర్థమైంది. నాకు వాళ్ళు తెలియదు, వాళ్ళకి నేను తెలియదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు, వాళ్ళు నాకు తెలియదు కదా అని అనుకుని ఉంటామా? వాళ్ళు పాస్టర్ గారికి ఒక ఆహ్వానాన్ని ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, పెళ్లి కార్డు ఇచ్చాడు. పాస్టర్ గారికి ఇచ్చింది నాకు ఇయ్యలేదు కానీ అనుకుని ఉంటామా? సరే వాళ్ళు నాకు తెలియదు కదా అని అనుకుని ఉంటామా? ఉన్నాం. వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా మనం వెళ్ళటానికి ఇష్టపడతాం. కానీ దేవుడు నీ గురించి సమస్తం ఎరిగిన దేవుడు. తల్లి గర్భంలో రూపించక మునుపే నీకు దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ గురించి అంతా తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా మనం ఇష్టపడతాం. అని ఏమన్నాడు? నువ్వు నా దగ్గరికి రా. చదువు సార్. దేవుడి ఎత్తుకు రండి, అప్పుడు ఆయన మీ ఎత్తకు వచ్చును. బాగా చదవండి. మీ చేతులను శుభ్రం చేసుకోండి. హృదయములను ఏం చేసుకోవాలంట? పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాలని పరిశుద్ధపరచుకోవాలి. మనం ఎట్లా ఉన్నాం? పాపంలో ఉన్నాం. పాపులారా అని డైరెక్ట్ పిలుచు. పాపులారా మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకోండి. మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. ఎప్పుడైతే మన హృదయాలను పరిశుద్ధపరచుకుంటామో మనం ఇంకా దేవుడికి దగ్గరగా ఉంటాం. ఎవరన్నా 10 మంది చెడ్డోళ్ళు ఉన్నారనుకోండి, నువ్వు కూడా అక్కడ ఉంటే ఏమంటారు? చెడ్డోడు ఉంటాడు. 10 మంది మంచోళ్ళు ఉన్న చోట ఒకటి చెడ్డోడు ఉన్నాడు అనుకోండి, వాడేమవుతాడు? మంచోడు అవుతాడు. అందరం పాపులమే. కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో, ఆయన ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో, ఆయన ఏం చేస్తాడంట? మనల్ని చేరదీసుకుంటాడు. మనల్ని రండి, నా దగ్గరికి రండి అని హత్తుకుంటాడంట. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తా ఉంటామో మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలని మనం చూస్తాం. మన యొక్క స్పిరిచువల్ గ్రోత్ ఏ విధంగా ఉంది? ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? ఆత్మీయ ఎదుగుదల ఏ విధంగా ఉంది? దేవుని సన్నిధిలో మనం ఆత్మీయంగా దిగజారిపోతాం. ఆదివారం వస్తున్నాం, బైబిల్ తెస్తాం, ఆదివారం పెడతాం, మళ్ళీ తీసుకెళ్ళి బీరువాలో భద్రంగా పెడతాం. మళ్ళీ ఆదివారం వచ్చేదాకా ఇంత పని లేదుగా, అంతేగా? మళ్ళీ ఆదివారం వచ్చేదాకా క్రైస్తవులుగా ఉన్న మనం సిగ్గుతో తలవంచుకోవాలి. మనమే సరిగ్గా లేము. మనం చూసి ఇతరులు ఎట్లా మారుతారు? మనమే కరెక్ట్ వేలో వెళ్ళట్లా. మనం చూసి ఎదుటి వాళ్ళు ఇంకేమొస్తారు? ముందు మనం ఏం చేసుకోవాలంట? సరే, మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. పాపులుగా ఉన్న మన జీవితాన్ని నూతనంగా మార్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నూతనంగా మార్చుకుంటావో ఆత్మీయంగా నీవు ఎదుగుతావు. 1 పేతురు 2:2 చాలు. కొత్తగా జన్మించిన శిష్యుల్ని పోలిన వాడని 12 మంది శిష్యులు ఉన్నారు, తెలుసండి? ఈ వీళ్ళలో కూడా 2 రకాలు ఉన్నాయి. 12 మంది శిష్యులు, ఒకళ్ళు ఫాలోవర్స్, ఒకళ్ళు వెంబడించే వాళ్ళు, ఒకళ్ళు శిష్యులు, ఒకళ్ళు. జాగ్రత్తగా వినండి. అమ్మా ఇటు చూడండి, బైబిల్ చదివారుగా అయిపోయిందిగా, ఇటు చూడండి. శిష్యుల్లో కూడా శిష్యులు 12 మంది ఉన్నారు, వెంబడించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. 2 types ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. అర్థమైందా? మొదటిగా ఎవరు?
శిష్యుడు, రెండవదిగా వెంబడించేవారు. శిష్యులు యేసు ప్రభు వారు ఏర్పరచుకున్న వాళ్ళు ఏంటంటే సమస్తాన్ని వదిలిపెట్టి, అర్థమైంది, వాళ్ళకున్న వ్యాపారాలు వదిలిపెట్టి, వాళ్ళకున్న కుటుంబాన్ని వదిలిపెట్టి, వాళ్ళకి ఏదైతుందో దాన్ని వదిలిపెట్టి వెంబడించినాడు. కష్టంలోనైనా, నష్టంలోనైనా, బాధలోనైనా, శ్రమలోనైనా, ఆనందంలోనైనా వీళ్ళు ఉండేవాళ్ళు. కానీ వెంబడించే వాళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళ అవసరాల కోసం మనలాగా, అర్థమైంది, వాళ్ళ అవసరాల కోసం. మనం ఏం చేస్తున్నాం? వెంబడించే వాళ్ళలాగా ఉంటాం. వాళ్ళ అవసరాల కోసం, మన అవసరాల కోసం. ఏదన్నా కష్టం వచ్చిందనుకో వెంటనే అసలు ఎప్పుడు మోకాళ్ళు వేయని వాళ్ళు కూడా ఆ రోజు మోకాళ్ళు వంగుతాయి. చర్చిలో మోకాళ్ళు వంగో, కానీ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఆ రోజు గాడుకో దేనికో దానికి ఆనుకొని మోకరించి మరి ప్రార్థన చేశారు. ఎందుకు? కష్టం వచ్చినప్పుడే దేవుడు, మన దేవుడు ఏమయ్యాడు? కష్టానికి దేవుడు అయిపోయాడు, కష్టాలు తీర్చే దేవుడు అయిపోయాడు. మొన్న కామె ఎవరు అంటుంది, డాక్టర్ గారు వాళ్ళ మిస్సెస్, హిందూస్ కానీ అందరూ యేసు ప్రభు అంటే నమ్ముతారంట, ప్రతి ఒక్కళ్ళు. కానీ దేనికి? ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఆరోగ్యం వచ్చినప్పుడు వస్తారు, దేవుడి సన్నిధికి వస్తారు. బాగుపడగానే మళ్ళీ నా దారి నాది, మళ్ళీ ఏదన్నా కష్టం వచ్చినప్పుడు అప్పుడు చూసుకో రాదుగా అని ఒక ధైర్యం. ఆరోగ్య విషయంలో కూడా మనం అంతే ఉన్నాం. పాత్రలో ఎంతో మంది దగ్గరగా అక్కడ సంఘం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎంతో మంది దయాలు పట్టిన వాళ్ళని, అనారోగ్యంతో ఆదివారం వస్తానే ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళు కనపడరు, ఇంకా చూద్దామన్నా కనపడరు. ఏమైపోయారు వీళ్ళు? జస్ట్ వెంబడించేవారు. ఏంది? వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే దేవుడి సన్నిధికి వస్తారు, లేకపోతే దేవుణ్ణి మర్చిపోతారు. కానీ దేవుడు వెంబడించేవారులా ఉండమంటలా, శిష్యులు లాగా మనల్ని కష్టంలోనైనా, నష్టంలోనైనా, శ్రమలోనైనా, బాధలోనైనా, సంతోషం, ప్రతి దానిలో దేవుణ్ణి మనం వెంబడించాలి. అదే అంటున్నాడు చూడండి ఇక్కడ, మీ పాతదంతా వదిలిపెట్టి శిష్యుల వల్ల మీరు నూతనంగా జన్మించాలి. మనం ఏం చేయాలి? పాపులు అయిన మనం ఏం చేయాలంట? నూతనంగా జన్మించాలి. దేవుణ్ణి సేవించినంత మాత్రాన నీ పాపాలేమి అదే నీ అంతరకు నీవు ఒప్పుకోవాలి. ప్రతి సమయం మనం ఏ చిన్న తప్పైనా కానీ అది పాపం. దేవుడి సన్నిధికి ఆలస్యంగా వస్తున్నావా? అది కూడా పాపం. దేవుడి సన్నిధిలో వచ్చి మెల్లకొని కూర్చుంటున్నావా? అది కూడా పాపం. ముందు నువ్వు వెనకాల గొయ్యి అంటారు చూసావా? సేమ్ అదే ప్రాసెస్. ఏం చేసినా దేవునికి అయిష్టంగా ఏం చేసినా వాక్యానుసారంగా మనం ఏం చేయాలా? జీవించాలి. వాక్యానుసారంగా మనం లోపడాలి. వాక్యానుసారంగా మనం నడవాలి. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా నడుస్తామో ఆయనకి మనం ఆత్మీయంగా మనం ఆయనకి దగ్గరగా ఉంటాం. స్పిరిచువల్ గా మనం ఎదుగుతాం. ఎప్పుడైతే మనం స్పిరిచువల్ గా ఎదుగుతామో ఆయనలో మనం నూతనంగా జీవిస్తాం. తల్లి తన బిడ్డలకి వాళ్ళు ఇస్తేనే పెద్ద అవుతారు, ఇవ్వకపోతే ఏమవుతారు? ఎదగరు. అట్లాగే మనం కూడా రోజు ఏమండి, రోజు మనం ఆహారం తీసుకుంటాక 3 పూటలు ఆహారం తీసుకుంటాక, తీసుకోకపోతే ఏమైంది? నీరసం వచ్చింది. ఇంకా మహా అయితే కొంతకాలానికి సమాధానంగా సెలవు తీసుకున్నాం. డౌట్ లేదు, చనిపోతారుగా. అట్లాగే మన ఆత్మీయ జీవితం కూడా సచ్చిన స్థితిలో ఉంది. మన ఆత్మీయ జీవితం బలపడాలంటే ఏం చేయాలా? రోజు వాక్యాన్ని చదవాలి. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు మనం చూసినట్లయితే, 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ఆయన యందు ఏం చేయాలంట?
బలవంతులుగా ఉండాలంట. బలవంతులుగా ఉండాలి. మనం బలవంతులుగా ఎప్పుడు ఉంటాం? ఎప్పుడైతే మనం వాక్యం చదువుతాం, ఎప్పుడైతే మనం ప్రార్థనలో గడుపుతాం, అప్పుడే బలవంతులుగా మనం ఉంటాం. బలంగా లేదనుకో ఏమైంది? సాతాను వచ్చి ఊరగా ఏది కాదు, మనం టచ్ కూడా చేయదు. ఇంకా కొంతమంది ఎవరైనా బలహీనలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసారు పడిపోతారు. కానీ సాధారణ మనల్ని ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు. ఊరికి అట్లా గాలి ఇస్తేనే మనం పడిపోతాం. గాలి ఇస్తేనే పడిపోతాం. కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళు అంటారు కదా, గాలి ఇస్తే ఎగిరిపోతారు. అట్లాగే సాధారణ కూడా ఏం చేసింది? అట్లా ఆ గాలికే పడిపోతాను. నీ ఆత్మీయ జీవితం ఆ విధంగా ఉంది. మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందంటే బలంగా లేదు. బలంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని చదవాలి. బలంగా ఉండాలంటే నువ్వు వాక్యాన్ని ఎడతెగక చదవాలి. కీర్తన 118 కీర్తన 7వ అధ్యాయం. త్వరగా 119 కీర్తన 7వ అధ్యాయం. యథార్థ హృదయంతో చదువు. నీ వాక్యమును బట్టి దానిని తర్వాత నా హృదయంలో నీ వాక్యము దేనికి? పాపము చేయకుండా ఉంటాను. నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో సాతాను ఏం చేసింది? నీ చేత పాపం చేయించి. నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉండకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తావో సాతాను నీ కుటుంబంలో ఏదో ఒక బలహీనత తెచ్చింది. ఆ బలహీనత నుండి బలం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? వాక్యంలో మనం వాక్యాన్ని ఏం చేయాలా? హృదయాల్లో ఉంచుకోవాలి. ఏమంటే నాకు చదువు రాదుగా నాకు ఎట్టండి హృదయంలో ఉంచుకునేది? చెప్తే నమ్మరు. పాస్టర్ గారికి కానీ ఇప్పుడు స్పష్టంగా వాక్యం మొత్తం చదివి. ఎందుకు? దేవుడు ఇచ్చిన జ్ఞానం. దేవుని అడగాలి మనం. దేవుని అడగాల. చదువు లేని వారు కూడా చదవగలరు. మాట్లాడలేని వారు మాట్లాడరు. వినలేని వారు వినగలరు. నడవలేని వారు సమస్తము సాధ్యపరచు దేవుడు మనకుంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని పక్కన పెట్టి మనకు సాధ్యమైనవి మనం చేస్తాం. సమస్యలు సాధ్యపరచు దేవుడిని మనం ఏం చేయాలి? హృదయాల్లో ఉంచుకోవట్లా. మన వాక్యం హృదయాల్లో ఉంటే ఆయన మనతో ఉన్నట్లే. ఆయన వాక్యం మనతో ఉంటే ఆయన మనతో ఉన్నట్లే. మనం ఏం చేయాలా? వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయన వాక్యాన్ని భద్రపరుచుకుంటామో, ఆయన సన్నిధిలో మనం ఎడతెగక ప్రార్థన చేస్తామో, మనం ఆత్మీయంగా ఎదుగుతాం. దేవునికి మనం దగ్గరగా ఉంటాం. ప్రార్థనా జీవితంలో నువ్వు ఎడతెగక ఉండాలా. ప్రార్థనా జీవితంలో నువ్వు విడనాడక ఉండాలా. ఆయన్ని సేవించే బిడ్డగా ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా ఆయన ఎద్దుకు వచ్చే బిడ్డగా ఉండాలి. మనం ఆయన ఎద్దుకు వెళ్ళడానికి మనం అంగీకరించాలా. మూడవదిగా ఆత్మానుసారంగా మనం ఎదగాల. ఆత్మలో ఎదగాల. నాలుగవదిగా మనం వాక్యాన్ని భద్రపరచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని భద్రపరుచుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటావో ఏలియా వలె నువ్వు ఉంటావు. ఏలియా మన వంటి స్వభావుడే, మన వంటి మనుషుడే. కానీ ప్రార్థన చేసినప్పుడు వర్షం ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు. మనలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఏలియా జీవితంలో ఎందుకు దేవుడు అంత కార్యం చేశాడు? మన జీవితంలో ఎందుకు చేయాలి? ఎందుకంటే దేవునికి దగ్గర కావాలి. దేవుని సేవించాడు, దేవుణ్ణి ఆహ్వానించాడు, దేవునితో నడిచాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు, ఆత్మలో ఎదిగాడు. కాబట్టి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? 3.5 సంవత్సరాలు వర్షం. మరలా ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? వర్షం వచ్చి భూమి తన ఫలము ఇచ్చింది. భూమి ఏం చేసిందంట? తన ఫలాన్ని ఇచ్చింది. భూమి తన ఫలాన్ని ఇచ్చింది. మన వంటి స్వభావుడే అంటే మనం కూడా ఏలియా లాంటి వారు.
మనం కూడా ఏలియా లాంటి వాడు, మనం కూడా అబ్రహాము లాంటి వాడు. యేసు ప్రభువు కూడా ఆయన తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు, తన సొంత స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం. దేవుడికి నువ్వు దగ్గరగా ఉండాలంటే ప్రార్థించాలి. దేవుడికి నువ్వు ఇష్టడిగా ఉండాలంటే ఆయన వాక్యాన్ని హృదయాల్లో నాటుకోవాలి. దేవుడికి నువ్వు ప్రియుడిగా ఉండాలంటే ఆయన సన్నిధిలో ఆరాధించాలి. దేవుడికి నువ్వు ఎంతైతే దగ్గరగా ఉంటావు ఆయన మనకి అంత దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉంటావు, ఆయన హృదయాల్లో ఆయన వాక్యాన్ని నాటుకుంటావు, నీకున్న సమస్తం ఆయన తొలగిస్తాడు. నీకున్న సమస్తం ఆయన తొలగిస్తాడు. విజయం రాకలేదా? అడుగు దేవుడిని. విజయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. సాతాను శక్తులు నీ మీదకి దండెత్తిగా వస్తున్నాయా? నువ్వు ఒక్కడవే దాన్ని జయించగలవు. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యపరిచే దేవుడు మనకున్నాడు. కానీ మనం ఏం చేయట్లా? నమ్మాలా. వీ హ్యావ్ టు బిలీవ్. మొట్టమొదటిగా మనం నమ్మాలా. నమ్ముట నీ వాళ్ళైతే సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు. మనం ఏం చేయాలంటే నమ్మాలి. ప్రభువా నీవే తండ్రి, సమస్యము నీవే. నీ వాక్యాన్ని నీకు చదవాలి, నీ సన్నిధిలో ఎదగాల తండ్రి. ఆత్మానుసారంగా నేను ఎదగాల, నీకు దగ్గరగా నేను ఉండాలని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు అంత రీతిగా ప్రార్థన చేస్తావో ఆయనకి నువ్వు దగ్గరగా ఉంటావు. యేసు ప్రభు వారు మన దగ్గర ఉన్నారు అనుకోండి. యేసు ప్రభు వారు మన దగ్గర ఉంటే ఇంకేం కావాలంటే కదా సమస్య ఇస్తాడు. ఈ భూలోకంలో ఉన్నాయి మొత్తం ఆయన పాదాలు, ఈ భూలోకంలో ఉన్నాయి మొత్తం పాదాలు. ప్రార్థన చేస్తే మనకి సమస్తం ఆయన అనుగ్రహిస్తాడు. కానీ మనం ఏం చేయాల? విశ్వాసంతో ప్రార్థించాలి. మనం ఏం చేయాలి? విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావు, విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెడతావో, విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ఆయన వెంబడిస్తావో ఆయన నిన్ను ఏం చేస్తాడని ప్రేమిస్తాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని ఆయన మన దగ్గరికి వస్తాడు. ఒక తల్లి తన బిడ్డలు ఏ విధంగా అయితే ప్రేమించిందో దేవుడు వల్ల అంతకన్నా మించి ప్రేమిస్తాడు. అధికంగా. మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేవా? మన జీవితాల్లో సమాధానం లేదా? మన కుటుంబంలో సమాధానం లేదా? మన కుటుంబాల్లో శాంతి లేదా? ఎందుకు? యేసు ప్రభు వారు మన కుటుంబంలో లేరు, మన జీవితాల్లో లేదు. ఎప్పుడైతే నువ్వు ఆయన నీ జీవితంలో పెట్టుకుంటావో నీ జీవితం మార్చబడింది. నమ్మిన వాళ్ళందరూ రోడ్డు చేతులకి స్తోత్రం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనీసం ఇప్పటి నుండి అయినా ప్రభు సన్నిధిలో ప్రభువా నీ కొరకు నేను జీవించాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు అయినా ఏం చేయాలి? ఆయన మనం ప్రేమించాలి. ఆయన మనం ఎప్పుడు ప్రేమించాలి. సమస్య వస్తే మనం పారిపోకూడదు, శోధన వస్తే మనం పారిపోకూడదు. అంత శోధన వచ్చింది నిజమే కదా, నేను ఒక్క మాట ఇంకెళ్ళొద్దు అంటే ఎవరైనా కదులుతారా? ఇప్పట్లా ఇల్లు వస్తుంటే అంత జరిగింది. వచ్చి ఎందుకులే అన్నా వెళ్ళొద్దు కూడా కాదు, ఎందుకులే అన్నా అనుకోండి, ఎవరన్నా వస్తారా? మళ్ళీ ఇప్పట్లేదు అంటే ఎవరన్నా వస్తారా? మళ్ళీ నా అంతగా ఏం చేయాలా? అందరిని ప్రోత్సహించి రెండమ్మ వెళ్దాం, రెండక్క వెళ్దాం, రెండు చెల్లి వెళ్దాం అనుకుంటే తప్ప ఒక్క మాట. సాతాను కూడా అందుకే మన హృదయాన్ని ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా ఉంచుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ఏ దేవుళ్ళే అన్నావంటే చాలా సాతాన్ని నిన్ను ఆడుకున్నాడు. ఏ దేవుడు లేని ఇన్ని కష్టాలు వచ్చినాయి అన్నావంటే ఎవరున్నారు నీలో? సాతాను ఎప్పుడు దొరుకుతారా అని వేచి చూస్తా ఉంది. ఎప్పుడైతే మనం దొరుకుతామో వెంటనే మిలిటరీ వాళ్ళు చూసారా, వాళ్ళ పని ఏంటి? ఎప్పుడు శత్రువుని చంపుదాం, ఎప్పుడు శత్రువుని. మిలిటరీ వాళ్ళు ఎప్పుడు బోర్డర్ లోనే ఉంటారు తెలుసా. మనం ఇక్కడ సేఫ్ గా ఉన్నామంటే, కుర్చీల కింద ఫ్యాన్ల కింద కూర్చున్నామంటే అక్కడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. గుర్తుపెట్టుకోండి. మన ఆర్మీ కోసం, మిలిటరీ కోసం, నేవీ వాళ్ళ కోసం, పోలీసు వాళ్ళ కోసం, అందరి కోసం, రాజకీయ నాయకుల కోసం మనం ఏం చేయాలా?
ప్రార్థన చేయాలి. ప్రభువా మీరు వారిని ఎన్నుకున్నందుకు మీకే రాజకీయ నాయకుల కోసం ఏమైనా ప్రార్థన చేయాలి, మంచి పరిపాలన జరిగించమని ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకున్నాయే ప్రార్థన చేసుకోవడానికి చేయలేదు, ఇంకో వాళ్ళ కోసం ఏం చేస్తాం? అట్లా పొజిషన్ లో మనం ఉన్నాం. మనకున్న సమస్యల కోసమే మనం ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు, ఇంకో వాళ్ళ కోసం ఏం చేస్తాం? అదే కొత్త చీర కానీ బంగారం కానీ నేను కొనుక్కున్నాను అనుకోండి, ఇది ఊరంతా చూపించడానికి టైం ఉండిద్ది. బండి కొనుక్కుంటే దాని మీద ఊరు మొత్తం తిరగడానికి టైం ఉండిద్ది, కానీ ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు. ప్రభా ఈ బండి ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రార్థన. ఏదైనా ఇంట్లో వస్తువు ఇచ్చింది అనుకోండి, మొత్తం అసలు ఇళ్ళ పక్కన అక్క అసలు క్యాక్ వేస్తే ఇల్లు కనపడింది. అది ప్రార్థన రమ్మని ఎవరైనా క్యాక్ వేస్తారా? బైబుల్ తెచ్చుకోవడానికి కూడా నా కోసం, సంఘానికి రావడానికి కూడా పక్కన వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటాను, నేను చర్చికి వెళ్తున్నట్టు ఏమనుకుంటారో వాళ్ళు నిన్ను చూసి సిగ్గుపడాలి. రోజు చర్చికి వెళ్తాను, నేను వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళు నిన్ను చూసి సిగ్గుపడాలి. నువ్వు సిగ్గుపడే బిడ్డలాగా నువ్వు. మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. మనం ఏం చేయాలంటే ధైర్యంగా నిజమైన దేవుడు నాకున్నాడని ధైర్యంగా మనం ముందుకు అడిగా. ఎప్పుడైతే నువ్వు నమ్మి ధైర్యంగా అడిగేస్తావో దేవుడు కూడా నీతో పాటు నడుచుకుంటా వస్తాడు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆయన ఎటువంటి శ్రమనైనా కానీ నీ వద్దకి నీ చుట్టూ ఒక కంచె వేస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి వెంబడించు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటాం ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అట్లా కాదు నేనే అనుకున్నాం అనుకోండి, ఒక్కసారి ఏం చేస్తాడు, నువ్వు కాదు నాన్న ఇంకొకరు ఉన్నారని చెప్పి తప్పుడు రోజు. కానీ మనం ఏం చేస్తాం ఆయన సన్నిధి ఏం చేస్తున్నాం? మనం ఆయన సన్నిధిలో ప్రభువా మీరే హెచ్చించబడాలి, నేను తగ్గించుకోవాలి, ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా? నీ కుటుంబం అంతా కలిసి దేవుడి వాక్యాన్ని చదువుతున్నారా? నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వస్తున్నారా? ఆలోచించు. రావట్లేదంటే దేవునికి మనం దగ్గరగా కనీసం ఇప్పటి నుండి ఆయనకి దగ్గరగా, ఆయనకి ప్రియులుగా, ఆయనకి ఇష్టలుగా మనం ఏం చేయాలా? జీవించాలి. అట్టి బిడ్డలుగా మనం ఎప్పుడైతే మన హృదయాన్ని సరి చేసుకుంటామో, అట్టి బిడ్డలుగా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, అట్టి బిడ్డలుగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆయన నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇస్తాడు. ఆయన ప్రతి ఒక్కటి సిద్ధపరిచాడు తెలుసా? మీకోసం ఏదేది ఏ సమయంలో కావాలో ప్రతి ఒక్కటి. నీకేం కావాలో మీ తల్లిదండ్రులకు తెలీదా? తెలుసా తెలీదా? చెప్పండి. మీకేం కావాలో సరే తల్లిదండ్రులు ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీకేం కావాలో మీ కుటుంబంలో వాళ్ళకి తెలీదా? మీ అవసరతలు మీ కుటుంబంలో వాళ్ళకి తెలియదా? తెలుసుగా. ఈ లోకంలో మహా అయితే 70 సంవత్సరాలు ఉంటాం. మహా అయితే 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు బతుకుతాం. ఇంకా ఈ మధ్య ఈ అని వచ్చి ఇంకా ముందు పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కాదు? వాస్తవం చెబుతున్నానండి, ఉన్న వాస్తవం ఇది. మొన్న ఎంట్లకి విజయవాడలో గుంటూరులోనే 8 మంది చనిపోయారు. ఎవరు? మళ్ళీ ముసలోళ్ళు కూడా కాదు, కుర్రోళ్ళు, యవనస్తులు ఏమయ్యారు? బండ్ల మీద దేవుడు బండ్లు ఇస్తే వాళ్ళకి దేవుడు పని వాడకుండా బండి ఉంది కదా కానీ అందులో తిరిగితే సాయంకాలానికి ఇంటికి వచ్చి అడ్డం పడి రాత్రి పూట నిద్రపోయి గుర్తెండిపోయి చనిపోయిన వాళ్ళు 8 మంది ఉన్నారు. 20 మంది ఇంకా పెరిగారు. అది కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? మనకు సమయాన్ని ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని వాడుకో, సద్వినియోగపరుచుకోవాలి. 10 గంటలకు కావాలంటే 11 గంటలకు వస్తాం. అసలు రాని వాళ్ళు ఇంకెంతమందో వాళ్ళని బట్టి దేవుడికి స్తోత్రం. అవునా కాదు? దేవుడు మనకి పునరుద్ధాన దినాన్ని ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలి? మనం వాడుకోవాలి. నువ్వు పునరుద్ధానానికి కాదని నువ్వు ఏ పని తలపెట్టినా కానీ అది వ్యర్థమే. ఏం చేయాలి? మనం హృదయానుసారంగా ఆయన ఆరాధించాలి. ఉదయాన్నే లేచి వంటలు చేసుకోవాలి కాదండి, ఇంటికి వెళ్ళగానే తినాలి కాదండి,
అని చెప్పి వంటలన్నీ చేసుకొని వచ్చి ఇంటికాడ కోడి కూర ఒక్కొచ్చిద్దామో అనుకున్నాను. ఇక్కడ కూర్చొని ఆలోచిస్తారు. అదేదో చేసుకోకుండా వచ్చి దేవుడి సన్నిధిలో హృదయానుసారంగా ఆరాధన చేసి ఇంటికి పోయి వండుకోవచ్చుగా. అమ్మో ఏంటండి, దేవుని సన్నిధిలో కష్టపడిపోయాక అది ఏదన్నా పని ఉంటే, బ్యాంకు పని ఉందనుకోండి, తినకుండా వెళ్ళి అక్కడ లైన్ ఇంట్లో వండకుండా వెళ్ళి అక్కడ లైన్. ఒకసారి మొన్న పాస్టర్ గారు చెప్పారు కదా, ఆధార్ కార్డు కోసం అంటే ఎన్నింటికి వెళ్ళాం మేము ఉదయాన్నే. వాడు ఎన్నింటికి రమ్మన్నాడు? 9ంటికి రమ్మంటే ఇంట్లో వండకుండా టిఫిన్లు చేయకుండా ఏం చేసాం పోయి అక్కడ 7ంటికి అలా దేవుడి సన్నిధిలో ఆయన సమస్తం అనుగ్రహించండి. ఈ రోజు నేను ఈ షర్ట్ వేసుకున్నా, ఈ ప్యాంట్ వేసుకున్నా, ఇక్కడ నుంచున్నా, దేవుడు మనకి ఫ్యాన్లు కానీ లైట్లు కానీ కరెంట్ కానీ అనుగ్రహించాడంటే దేవుని యొక్క కృప. అన్ని ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్ని ఇచ్చిన వాళ్ళు పక్కన పెట్టి ఏమీ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏమీ లేని మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? చేయి చాచు. దేవుడి దగ్గర మనం ఏం చేయాలంట? చేయి చాచు. ఎప్పుడైతే నువ్వు చేయి చాచుతావో ఆయన నీ చేయి పట్టుకుంటాడు. ఈ లోకానుసారంగా ఎవరికి ఇక్కడ నీ చేయి చాచావనుకో ఏం కావాలని అడుగుతాడు. కానీ నా దేవుడు ఏం కావాలని అడుగుడు. రా నా కుమారుడా, రా నా కుమార్తె అయినా చేయి పట్టుకొని రాదు. ఎప్పుడు ఆయన్ని మనం ఆహ్వానించాం. మనం ఆయన్ని ఆహ్వానించాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా అన్ని నా దగ్గరికి రావాలంటే ఏది రాదు. ఇక్కడ కూర్చొని కుర్చీ నా దగ్గరికి రా నేను కూర్చోవాలంటే వచ్చిందా? రాదు. వచ్చిందా? నిద్రపోయేవాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వినాలా. నిజంగా ప్రభు ప్రేమను బట్టి ఈరోజు దేవుడు నిద్రపోట్ల. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినటానికి ఏం చేయాలా? వేగపడాలి. వినటానికి వేగపడాలి. అట్లాగే దేవుడి సన్నిధిలో కూడా ఆయన వాక్యాన్ని వినడానికి మనం వేగపడాలి. అటు బిడ్డలుగా ఆయన ప్రియులుగా ఉండి మన జీవితాలు మార్చుకొని నూతనమైన జీవితాన్ని మనం వెంబడించి పాతవి గర్చించిన సమస్తము కొత్త భాగం. మీ పాపం మొత్తం తొలగిపోయింది. ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడతావో దేవుడు నీ పాపాన్ని గుర్తుపెట్టుకునేవాడు కాదు. నీది ఏదైతే తప్పు చేసావో టైం గుర్తుంటే టైంతో సహా దేవుడి సన్నిధిలో ప్రభావ పలానా టైంకి నేను పాపం చేశాను, పలానా టైంకి నేను అబద్ధం ఆడాను, పలానా టైంకి నేను అతన్ని దూషించాను, పలానా టైంకి నేను అతన్ని బాధ పెట్టాను, క్షమించిందండి అని మనం ఏం చేయాలంట? ఆయన దగ్గర మనం అడగాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గర అడుగుతావో ఆయన ఏం చేస్తాడు? మన దగ్గరికి వస్తాడు. పాత యాత్ర వదిలిపెట్టి నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో నాటునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
మనమందరం కూడా దేవుని సొత్తైన చెప్పాలి, దేవుని సొత్తైన ప్రజలు. మనం ఆయనలో ఉన్నాం, ఆయన మనలో ఉన్నాం. ఇది అర్థం కావాలి. మనం ఆయనలో ఉండి ఆయన మనలో ఉన్నప్పుడు ప్రతిరోజు మనం ఆయనలో ఆనందిస్తాం, ప్రతిరోజు ఆయనకు మనం ఇష్టలుగా ఉంటాం, ప్రతిరోజు ఆయనకు మనం ప్రియులుగా ఉంటాం, ప్రతి ఈవిని కూడా మనం పొందుకుంటాం. అప్పుడు దేవునికి దగ్గరగా ఎలా ఉండాలో కొన్ని విషయాలు మరి సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. దేవుని మాటలు ఎవరి మాటలు? జీవము గల దేవుని యొక్క మాటలు. యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే 3 రోజులు ప్రజలు పెట్టాలి అన్నారు. ఎన్ని రోజులు? 3 రోజులు. మనం ఒక 30 నిమిషాలు పెట్టడానికి ఎన్ని దెబ్బలు పడతామో తెలియదు. మహాదేవితో 30 నిమిషాలు చెప్పాడు. లోపల ఎన్నిసార్లు పొరపాటు వచ్చినాయో, ఎన్నిసార్లు ఎక్కడున్నా మన మైండ్ వెళ్ళిపోయాయో, ఇంటికి లేకపోతే ఇంకోసారి 30 సార్లు 40 సార్లు పోయాడు. వాస్తవం. కాబట్టి 3 రోజులు వినుటకు శక్తి కలిగిన వాళ్ళు యేసయ్య వాక్యం బోధిస్తూ ఉంటే వింటానే ఉన్నారు. ఓపికండి. అందుకని ఆ మాటలు జాగ్రత్తగా వింటే ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా వినాలి. వస్తుంది వినేప్పుడు ఏమైంది? ఇప్పుడు వినేప్పుడు మనకు నీరసం వస్తుంది, విశ్వాసం వస్తుందా? మీరు నిజంగా చెప్తారు. విన్నామండి, విశ్వాసం వచ్చిందన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడికి స్తోత్రం కలుగుగా, దేవుడికి దీవించుగా. వినే కొద్ది ఏం కావాలి? మనం ఆత్మను బలపరచబడేది ఇక్కడే. రోజుకు 3 సార్లు ఏదో ఒకటి తింటే కానీ మన శరీరం పుష్టిగా బలంగా. దేవుని యొక్క వాక్యం వారానికి ఒకసారి మనం వినేది అంతే కదా. ఈ రోజు ఉన్న వాక్యం మరలా ఆదివారం దాకా మనం పని చేస్తూనే ఉండాలి. ఎంత జాగ్రత్తగా వినాలి, ఎంత జాగ్రత్తగా వినాలి. విన్నప్పుడు ఆ వాక్యం మనలో ఫలిస్తుంది, ఫలవంతమైన జీవితాన్ని మనం జీవిస్తాం. మంచి సమయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 1 గంట కదా ఖచ్చితంగా ముగిస్తాను. దాని సందేహం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను పత్రికలో, యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక, యోహాను పత్రిక 3వ పత్రిక 11వ వచనం చదువుకుందాం. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాం. ఎవరంట చూస్తున్నారా? వాక్యం అందరూ చూస్తున్నారా? దొరికిందా? కొంతమంది దొరకదా? పేజ్ నంబర్ ఎంత? పేజ్ నంబర్ పక్కన పడలేదు. 227, 226, 227. యోహాను పత్రిక 3వ పత్రిక 11వ వచనం చదువుతాను వినండి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు సాతాను సంబంధి. అంతే కదండి. ఎవరైనా మనం మ్యారేజ్కి వెళ్ళామనుకోండి, మనం తెలియని వారు మన దగ్గర ఎవరంటే మీరు ఎవరి సంబంధులు అడుగుతారా లేదా?
ఎవరు సంబంధం అయినా మీరు అబ్బాయి తరపుడు అమ్మాయి తరపుడు వెంటనే మనం చదువుతాం. ఏం చెప్తాం? అబ్బాయి తరపు అయితే అబ్బాయి, అమ్మాయి తరపు అయితే. అయితే ఇక్కడ కూడా మేలు చేసేవాడేమో దేవుని సంబంధట. చెప్పండి. కీడు చేసేవాడు అంటే దేవుడు చూడలేదు అంటే సాతానుడు మాత్రమే దేవుడిని చూడలేని వాడు ఉంటాడు. సాతానుడికి దేవుడికి ఎక్కలేని కోపం, దేవుని పిల్లలు కోపం. కాబట్టి మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు సాతాను సంబంధి. మరొకసారి రాస్తూ ఉంటాడు, మేలు చేయటం విసుగక ఉంటుంది. అంటే మేలు చేయటం అనేది దైవ లక్షణం. ఏ లక్షణం? మనం ఎవరు? దేవుని బిడ్డలు, అంతే కదా? ఎవరు మనం? కాబట్టి దేవుడు ఎవరు? మేలు చేసేవాడే కానీ ఆయన ఎవరికి? దేవుడు ఎవరికి కీడు చేయడు. చాలా మంది ఏదైనా కీడు జరిగిన దేవుడు ఎందుకంటే ఇలా చేస్తారంట. దేవుడు కీడు చేయడు. దేవుడు ఎప్పుడు కీడు చేయడు. దేవుడు ఎందుకంటే ఎట్లా చేశాడు? మిమ్మల్ని పడేస్తాడు. దేవుడు పడేలా మేమే పడ్డాం. చెప్పలేదా? దేవుడు పడేస్తాడు. చెప్పలేదండి. దేవుడు పడేలా మేమే పడ్డాము. కదా? మన చిన్న పొరపాట్లు, చిన్న చిన్న మిస్టేక్. ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడ తీసిస్తే పడేవాళ్ళం కాదు. తీయకుండా పడిపోతానంటే ఫోన్ చూసి ఎవరో చూసి ఇస్తే పడకం చేస్తాం. జరిగిన మిస్టేక్ అది. అర్థమైందా? దేవుడు పడగల పడమని చెప్పాల. దేవుడు జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఇంకోటి పడ్డా కూడా మీ అవివేకంగా ప్రవర్తించిన, అనాలోచన చేసి అట్లా చేసిన దేవుడు ఏం చేశాడు? ప్రాణాన్ని కాపాడాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. మామూలు కింద పడితే కింద పడిపోయి ఉండాలి. కానీ ఎట్లా ఉన్నాం? ఒక వ్యక్తి ఎవరు తీసుకొని మనం కూర్చోబెట్టట్లేదు. పడితే నా సారపడి ఇప్పుడే కుక్క అడ్డం వచ్చి పడి కింద పడి వెనక వాళ్ళ చిన్న మెదడుకి ఏదో లేవేశారు. చెవుల్లో ముక్కులు రక్తం వచ్చేస్తుంది. డాక్టర్ చెప్పలేవా? వస్తుంది. వాళ్ళు పడ్డారు, మేము పడ్డాము. కానీ దేవుడు ఏం చేస్తారు? మనల్ని చెప్పండి ఆలోచించలేదు. పొరపాట్లు మనం చేస్తున్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాం? మనల్ని కాపాడుతున్నాం. కాపాడబట్టే మనం ఇట్లా ఉన్నా. అందుకే ఎప్పుడు దేవుడిని అనకూడదు మనం. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? మీకెందుకు అలా జరగాలంటే కొంతమంది మీకెందుకు అలా జరగాలంటే అనాలోచనగా ఉంటేనో, కొన్నిసార్లు కొన్ని చేయాలని చేస్తేనో జరుగుతానండి. ఎవరికైనా జరుగుతారు. అసలు బండి మీద వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడుతూ పెద్దతో అంతే కదా? మనం చేసి తప్పారైతే అవునే కదండి. పోలీసులు పట్టుకొని డబ్బులు వసూలు చేసినా కూడా ఫోన్ మాట్లాడతానే కనీసం ఆపుకొని మాట్లాడారు. బాగుండేది. ఫోన్ రావడం తప్పు కాదు, ఫోన్ చేసిన వాడు తప్పు కాదు, అందరూ పొరపాటు. అంటే చిన్న చిన్న మిస్టేక్లు మనం చేస్తూ ఉంటాం. అవి కూడా ఏం చేస్తామంటే దేవుడి మీద చేస్తా ఉంది. చెప్పే మాట అర్థం చేసుకోండి. మనం చేసే పొరపాట్లు కూడా ఎవరి మీద చేస్తాము? దేవుడి మీద చేస్తాం. అట్లా వేయకూడదు ఎప్పుడు. మన పొరపాటు, మన అనాలోచన. అయినా దేవుడు మనల్ని కాపాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. కాబట్టి రెండు మాటలు జ్ఞాపకం చేస్తుంది. మేలు చేయవాడు దేవుడు. అంటే దేవుడు ఎప్పుడు మనకి మేలే చేయాలి, మేలే చేయాలి, మేలే చేయాలి, మేలే చేయాలి. ఇంకో మాట చదవండి. 103వ కీర్తనలో మనం చూస్తే 103వ కీర్తన దావీదు భక్తుడు దేవుడి ద్వారా ఎన్నో మేలు పొందారు. దేవుడి ద్వారా ఎంతో ఆశీర్వాదం పొందారు. కాబట్టి ఆయన ఏమంటారు తెలుసా? చదువు. నా ప్రాణం ఆయన చేసిన ఉపకారం దేనిని చాలు. 5వ వచనం 5వ వచనం పక్షిరాజు యవ్వన వలేని యవ్వనము కొత్తదగు చూడనట్లు దేనితోనగా చెప్పాలి అందరు. మేలుతో నీ హృదయమును ఏం చేస్తానంట? తృప్తి పరుస్తుంది. మేలుతో నీ హృదయమును దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడండి. దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు చెప్పాలి. దేవుడు ఎప్పుడు ఆయన మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు.
ఇంకోటి దేవుడు మేలు చేసి మనం తన ఎంతో కాపాడుకుంటాం. దేవుని యొక్క లక్షణం ఏంటని చెప్పాను? మేలు చేయటం. మేలే చేస్తాడు కానీ ఆయన కీడు ఎవరికి. మరి కీడు చేస్తాడు ఎవడు? సాతాను. మన విరోధి సాతాను. వాడు మనకు ఎప్పుడు కీడు కల్పించాలని చూస్తూ ఉంటాడు, నష్టపరచాలని చూస్తాడు, అనారోగ్యం రప్పించాలని చూస్తాడు, మన మైండ్ని డైవర్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు, మనకు నెమ్మది లేకుండా చేయాలని చూస్తూ ఉంటాడు, మనకు ఆ చేసే పనిలో లాభం లేకుండా చేయాలని చూస్తాం. వాడి పనులన్నీ ఇవి. నష్టపరచడం వారి పని, శ్రమ పెట్టడం వారి పని, శోధించడం వారి పని, ఏ విధంగా సరే బాధించడం వారి పని. అయితే దేవుని పని అంటే మేలు చేసి మేలుతో మన హృదయమును. అయితే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని ద్వారా మేలు పొందిన మనము మేలు చేసిన దేవునికి మనం ఎట్లా ఉండాలంటే కృతజ్ఞతగా. ఎట్లా ఉండాలి? ఎవరికి? దేవుని. ఎవరైనా మనకు మేలు చేసినట్టు ఆ మనుషులు మర్చిపోతామండి. కొంతమంది మర్చిపోతారు, వాళ్ళు వేరే, కానీ మనం మాత్రం మర్చిపోం. ఇంకోటి, ఒకవేళ ఆ మనుషులు మర్చిపోయినా మనం చేసిన మేలు తప్పక అది మనకి రెండంతల మేలుగా దేవుడు మారుస్తాడు. రెండంతల మేలుగా దేవుడు మారుస్తాడు. కాబట్టి మేలు చేయడం దైవ లక్షణం. కొంతమంది దేవుని ఎరగని వారు కూడా మేలు చేస్తూ ఉంటారు. లోపల కొంతమంది ఉన్నారు, ధనవంతులు, కోటేశ్వరులు ఉన్నారు. వాడు ఏం చేస్తారో తెలిసి దాన ధర్మాలు చేస్తారు, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు, వాళ్ళు కలిగిన దాన్ని ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చేస్తాం, మేలు చేస్తూనే ఉంటారు. దేవుడు వాళ్ళకు కూడా మేలు చేస్తూనే ఉంటారు. దేవుడు పక్షపాతి కాదుగా. దేవుని బిడ్డలందరికీ మేలు చేసి దేవుని ఎరగిన వాళ్ళందరికీ ఆయన కీడు చేస్తాడా? ఆయన అందరూ ప్రేమించేవాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని ఎరగిన వారు కూడా మరి ఎక్కువగా ప్రేమిస్తాను. దేవుని ఎరగిన వారు కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. వారు కావాల్సిన ఈవులన్నీ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎట్లా కంటే వారికి మేలు చేసి చివరికి ఆయన దగ్గరికి రాబట్టుకోవాలని ఆయన తెలుసు. కాబట్టి ఆయన మేలు చేయవాడు. మేలు చేయని ఎందు విసుగక ఉండే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజు ఉన్నాడు. జాగ్రత్త మనకు జాగ్రత్త. దావీదు మహారాజు ఆయన చిన్నతనం నుండి చాలా కష్టపడ్డాడు, చాలా శ్రమలు అనుభవించాడు. చిన్నతనం నుండి గొర్రెలు వస్తూ ఉండేవాడు. అయితే దేవుని కృపను బట్టి ఆ గొలియాతును చంపడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు ఈ గొర్రెల కాపరిగా ఈ గొర్రెలను విడిచిపెట్టి ఆ యొక్క సౌలుతో కూడా సౌలు ఆయుధాలు మోసేవాడుగా ఆ సౌలుతో కలిసి సౌలు ఇంట్లో భోజనం చేస్తూ ఆ సౌలుతోనే కలిసి యుద్ధానికి వెళ్ళడం, ఆయన ఎక్కడికైతే అక్కడికి వెళ్ళడం, రాజు గారితో కలిసి పనిలో ముందుకు సాగిపోతా ఉన్నాడు. అయితే ఆ యోనాతాన్ సౌలు కుమారుడు అతను ఉన్నాడు, యోనాతాన్. ఎవరతను? యోనాతాన్. ఆయన చాలా మంచి హృదయం కలిగిన వాడు. అయితే దావీదు యొక్క పనులు, దావీదు యొక్క మాటలు, దావీదు చేసే ప్రతి పనిని యోనాతాన్ చూసినప్పుడు దావీదు అంటే యోనాతాన్ దృష్టికి చాలా మంచి వాడుగా కనపడి ఆయనతో స్నేహం పెంచుకున్నారు. ఇప్పుడు దావీదు యోనాతాన్ ఇద్దరు స్నేహితులు అయిపోయారు. ఏమి స్నేహితులు అంటే వారు ప్రాణ స్నేహితులు. హల్లెలూయా. ఏ స్నేహితులు వాళ్ళు? ప్రాణ. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ప్రాణ స్నేహితులు? ఎవరున్నారు ప్రాణం పెట్టేవారు? చాలా మంది కలుసుకున్నప్పుడు, వ్యాపారాలు కొంతమంది లాస్ అయినప్పుడు, కొన్ని సమస్యలు శోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అసలు విషయం ఏంటండి అని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నా స్నేహితుడే నన్ను మోసం చేశారు. ఎవరంట? నా స్నేహితుడే నన్ను మోసం చేశారండి అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు స్నేహం వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు మారిపోయారట. కాబట్టి దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు, యోనాతాను కూడా చాలా మంచి మనస్సు కలిగేటువంటి వాడు, చాలా మంచి హృదయం కలిగేటువంటి వాడు. వాళ్ళ హృదయాలు రెండు కలిసిపోయింది, మనసు రెండు కలిసిపోయింది. ఒకే మాట, ఒకే బాట, ఒకే మాట, ఒకే బాట, ఒకే చోట, ఒకే స్థలంలో ఉంటున్నారు, ఒకే బాటలో నడుస్తున్నారు. ఇద్దరు ఎక్కడికైనా ఒకే మాట మీద వెళ్తున్నారు. అటువంటి వాడు అంత కలిసి ఉంటే ఆ తండ్రి అయిన సౌలుకి దావీదంటే ఎక్కడ లేదు కోపం. దావీదంటే ఎక్కడ లేని కోపం. ఎందుకంటే దావీదు సౌలు దగ్గర ఉంటూ సౌలాయిగారు మోసేవాడు ఉన్నాడు, కానీ ఈ ప్రజలందరి దృష్టి దావీదు మీదనే ఉంది. ఎవరిని అడిగినా దావీదు మంచివాడయ్యా అని చెబుతున్నారు. హల్లెలూయా. ఎవరిని అడిగినా ఉన్నారు దావీదు మంచివాడు.
రాజు గారి చెప్పండి కావాలి రాజు గారి చెప్పండి రెండో భార్య అంటే పెద్ద భార్య ఏమైనట్టు మనిషి కదండి కదా. అలాగే ఈ యొక్క యోనాతానేమో ఆయన మంచివాడు ఉన్నారు, యోనాతాను దావీదుకు మంచివాడు ఉన్నారు, దావీదు యోనాతానికి మంచివాడు ఉన్నారు. అయితే యోనాతాను దావీదు కూడా సౌలు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. రాజు గారు కదా చాలా గౌరవిస్తూ ఉండేవాడు. పెద్దల్ని గౌరవించాలి. ఏం చేయాలి? పెద్దల్ని గౌరవించాలి. చిన్నవారి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. పెద్దల్ని గౌరవించాలి, చిన్నవారి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగి ఉండాలి. అందరూ చెప్తాం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నట్లయితే జాగ్రత్తగా దావీదు యొక్క హృదయము, దావీదు యొక్క మనస్సు యోనాతానుకు నచ్చింది. కానీ అందరూ దావీదు మంచివాడు 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 అంటే ఆ మాటలు సౌలుకు నచ్చుతున్నా. నాయన మోసేవాడు వాడు మంచివాడు ఏంటి, నేను చెడ్డవాడు ఏంటి, కాబట్టి అందరూ వాడే మంచివాడు అంటున్నారని చెప్పి దావీదు మంచితనాన్ని ఓర్చుకోలేక దావీదును చంప చూశాడు. హల్లెలూయా. కొంతమంది ఎదుటి వారి యొక్క అభివృద్ధిని కొంతమంది చూసి వార్చలేరు, ఎదుటి వారి మేలు కొంతమంది వార్చలేరు. సొలొమోను మహాజ్ఞాని అన్నాడు, ఎదుటి వారి మేలు వార్చలేని వారితో కలిసి భోజనం చేద్దాం. హల్లెలూయా. ఎదుటి వారి ఏం చెప్పలేదు ఇప్పుడు? ఎదుటి వారి మేలు వార్చలేని వారితో కలిసి అంటే వాళ్ళతో సాహసం చేశారు. దావీదు మంచి చేసి అందరు హృదయాలకు దగ్గర అవుతున్నాడు. సౌలేమో దావీదును దూరంగా వస్తున్నాడు. లాభం లేదు, ఎట్లాగనే ఉంచితే నా సింహాసనానికే ముప్పు వస్తేమో అని దావీదును చంపడానికి సౌలు ప్లాన్ చేస్తున్నాడు. ప్రియమైన కొంత సమయం గడిచింది. యోనాతానేమో దావీదును కాపాడాలనుకున్నాడు, సౌలేమో దావీదును చంపాలనుకున్నాడు. యోనాతానికి అర్థమైంది, ఇక నా తండ్రి దావీదును విడిచిపెట్టేటట్టు లేడు. అయ్యో దావీదు మరణం నేను సహించలేను, ఎట్లాగైనా సరే దావీదుని కూడా తప్పించాలని దావీదుని తప్పించేసాడు. వెళ్ళిపోయా మొత్తం చెప్పిన వెళ్ళిపోయారు. కలిసే ఆలోచన తీసుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు, విడిపోవడానికి సిద్ధమయ్యారు. అప్పటిదాకా కలిసి ఉన్నారు, ప్రేమయ్యే పరిస్థితులు బట్టి విడిపోతున్నారు. ప్రాణ స్నేహితులు విడిపోవడం ఎట్లా ఉంటుంది, చాలా బాగా. అయితే యోనాతాను ఏమన్నా తెలుసా, అయ్యా నువ్వు ఇప్పుడు బానిసగానే ఉన్నావు, ఇప్పుడు మా ఇంట్లో దాసుడివే, కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నువ్వు ఇశ్రాయేలుకు రాజుగా ఉంటావు. హల్లెలూయా. ఏమవుతావు? ఇశ్రాయేలుకు రాజుగా ఉంటావు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నాకేదైనా మేలు చేస్తానని ప్రమాణం చేయమని చెప్పి ఆ యోనాతానుతో దావీదు ప్రమాణం చేయించింది. ఆ ప్రమాణం ఇద్దరు విడిపోయాడు. కొంతకాలానికి దావీదు రాజు అయ్యాడు. హల్లెలూయా. సింహాసనం స్థిరపరచబడింది, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు దావీదు. ఇప్పుడు యోనాతాను చెప్పిన మాటలకు జ్ఞాపకం వచ్చింది. ఒకప్పుడు నా యొక్క ప్రాణ స్నేహితుడు, నా ప్రాణాన్ని కాపాడిన యోనాతాను నాతో ఒక నిబంధన చేశాడు కదా, తన కుటుంబానికి మేలు చేయాలి అని ఆలోచన చేసి తన దగ్గర ఉన్నటువంటి ఆ పరివారం తెలిసి మేలు చేయడానికి యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారో కనుక్కుందామంటే వారు విచారణ చేస్తే యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్ అనేటువంటి కుంటి కాళ్ళు కలిగిన కుమారుడు యోనాతానుకున్నాడు. నిజంగా అతను ఒక్కడే ఆ కుటుంబంలో మిగిలిన వాడని తెలిసినప్పుడు దావీదు అతను తీసుకుని వచ్చి తన బల్ల యొక్క అతనికి ఏం చేశాడ, భోజనం సిద్ధపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఒకరోజు కాదు, ఆ యోనాతాను వచ్చినప్పుడయ్యా నువ్వేనా, యోనాతాను కుమారుడు నువ్వేనా, నేనేనయ్యా, అయితే నువ్వు భయపడవద్దు, అయితే నువ్వు దిగులు పడవద్దు, ఇక మీద నిత్యం సదాకాలం నా బల్ల యొద్ద నీవు నాతో కలిసిపోతున్నావు. హల్లెలూయా. తండ్రి చేసిన మేలు ఏమైందన్నది చెప్పండి. అనలేదు ఇప్పుడు దాకా తండ్రి చేసిన మేలు ఏమైంది?
కుమారునికి ఆశీర్వాదం. అందుకని మేలు చేయవాడు దేవుని సంబంధి. మనం దేవుని పెట్టాం కాబట్టి సాధ్యమైనంత వరకు, చేతనంత వరకు మేలు చేయడానికి కీడెవరికి. కాబట్టి యోనాతాను దావీదుకి మేలు చేస్తే, దావీదు తర్వాత తన కుమారుడైన మెఫీబోషెతుకు సదాకాలం నా బల్ల యుద్ధనే భోజనం చేస్తాను. మెఫీబోషెతు బ్రతికినంత కాలం దావీదు బల్ల దగ్గర ఉన్నాడు. అంటే ఒక రాజు గారి బల్ల యొక్క భోజనం చేయడం మామూలు విషయం కాదు. రాజు గారి సముఖానికి పుట్టివాడు కానీ అంగవైకల్యం కలిగిన వాడు ఎవడో ఆయన ఎదురుకు రావడానికి అవకాశం ఉండదు. అంటే మెఫీబోషెతు ఆ బల్లలో కలిసి భోజనం చేయడానికి అనర్హుడు. పుట్టివాడు కాబట్టి అనర్హుడు. కాళ్ళు లేనివాడు కాబట్టి దావీదుతో కలిసి భోజనం చేయడానికి, రాజుగారితో కలిసి భోజనం చేయడానికి అతను అనర్హుడు. అంటే దావీదు ఉన్నాడు, నేను నీకు అర్హత కల్పిస్తున్నాను. హల్లెలూయా. నేను నీకు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడతాను. నపుంసకులు ఎవరంటే ఒక్క మాట చదవండి. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాటను సెలవిస్తూ ఉంటాడు. ఎవరెవరు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారో, 6వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ శ్లోకం. 6:9. ఎవరంట? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు లేదా? మోసపోకుడి. ఎవరంట? 1 జారులు, 2 విగ్రహాలను పూజించేవారు, 3 వ్యభిచారులు, 4 ఆడంగితనము గలవారు, 5 పురుష సంయోగులు, 6 దొంగలు, 7 లోపులు, 8 త్రాగుబోతులు, 9 దూషకులు, 10 దోచుకునేవారు దేవుని రాజ్యమునకు. ఎవరంటే వీళ్ళు? దేవుని రాజ్యానికి వారసులు. నపుంసకులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. కానీ అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో నపుంసకుడు ఏమయ్యాడు? దేవుని రాజ్యానికి జరుగుతుంది. ఎందుకంటే లోబడ్డాడు. మనం కూడా లోబడితే దేవుని కృపకు పాత్రలు అవుతాం. ఇక్కడ పుట్టివాడే అయినా కూడా తండ్రి చేస్తున్న ఉపకారం బట్టి, తండ్రి చేస్తున్న మేలు తన కుమారునికి ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా మారింది, దీవెనగా మారింది. కాబట్టి అనర్హుడైన అతడు అర్హుడిగా ఎంచబడ్డాడు. మనం కూడా దేవుని రాజ్యానికి మనం అనర్హులము. ఎవరు మనం? చెప్పాలి, ఎవరు మనం? కానీ యేసయ్య కృప చేత మనకు దేవుడు అర్హత ఇచ్చాడు. ఆయన రక్తము మన ప్రతి పాపమును మనం పవిత్రపరిచింది. ఆయన యొక్క రక్తము మన ప్రతి శాపమును మనల్ని విడిపించింది. ఆయన రక్తము ప్రతి రోగమును మనల్ని స్వస్థపరిచింది. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపముని, ప్రతి శాపముని, ప్రతి రోగముని మనల్ని విడిపించి దూరస్థులమైన మనలను ఆ యేసుక్రీస్తు రక్తము ఆయనతో మనల్ని సమీపస్తులుగా చేసింది. హల్లెలూయా. యేసయ్య రక్తం. కాబట్టి ఆయన రక్తం ద్వారా మనం ఆయనకు సమీపస్తున్నాం. అతను కుంటివాడైనా కూడా, అనర్హుడైనా కూడా తన తండ్రి చేసినటువంటి మేలును బట్టి దావీదు ఏ విధంగా ఆయన తన బల్ల యందు భోజనం చేయడానికి చేర్చుకున్నాడు, అదేవిధంగా అనర్హులమైన మనం, పాపులమైన మనం, శాపగ్రస్తులమైన మనం, విగ్రహారాధకులైన మనం, దేవుని రాజ్యానికి వారసులుగా ఉండడానికి అర్హత లేని మనలను యేసుక్రీస్తు యొక్క రక్తము మన అర్హులుగా చేసింది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన కుమారులం, ఇప్పుడు మనం ఆయన కుమార్తెలం, ఆయన పరిసరము, ఆయన మేపే. ఇప్పుడు ఆయన మనం మేపుతూ ఉన్నాం. ఏం చేస్తాడు ఆయన? పచ్చని గల చోట్ల పరుండ చేస్తూ శాంతికరమైన ఆయన మనను నడిపిస్తున్నాడు. అప్పుడు మనం నడుస్తూ ఉండాలి. ఎప్పటి వరకు నడవాలంటే ప్రభు వచ్చేంత వరకు. హల్లెలూయా. లేదా మనం ఈ లోకాన్ని ప్రభు వచ్చేంత వరకు, లేదా మన లోకాన్ని ప్రభుత్వం నడుస్తూ, ప్రభు కృష్ణులుగా ఉంటూ మనం కూడా మేలు చేస్తే ఆ మేలు మన పిల్లలకు దేవుడు చేస్తారని జ్ఞాపకం చేసుకుని మేలు చేయబడి దేవుని సంబంధం కాబట్టి మనం కూడా ఆ విధంగా మేలు చేస్తాం.
ప్రేమించిన విసుకట్టు ఉంటూ ప్రభు కృపకు సాగి వెళ్ళడానికి ప్రభువాక్యం మన బలపరచుగాక. ఆమేన్. హల్లెలూయా. పాఠం పాడుతుండగా మన నాలుగు దేవునికి సమర్పిస్తున్నాం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే ఉన్నావు. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతరి నామము విశ్వమంతరి నామము గణనీయమో. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజుగా ప్రతి ఆదివారం సాయంకాలం రేపు సాయంకాలం యథా ప్రకారం యూత్ మీటింగ్ 5 గంటల నుండి 5:30 నుండి 7:30 వరకు జరుగుతుంది. దాంట్లో ప్రార్థించి మీరు మీ స్నేహితులు బాధ్యతలు పొందాలి దానికి మనం చేసుకున్నాం. అలాగే సాయంకాలం 8 గంటల నుండి 10 గంటల వరకు ప్రార్థనలు రెండవ ఆరాధన జరిగించగా దానికి కూడా ప్రేమ ఆహ్వానిస్తున్నాం. అవకాశం వారు కూడా ఆరాధన పాల్గొంటూ పొందాలి దాంతో మనం చేస్తున్నాం. అలాగే ప్రతి బుధవారం కూడా బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది. అనేక మంది వస్తూ ఉన్నారు. ప్రతి బుధవారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు. బుధవారం 7:30కి వచ్చారు. అది తప్పక సమయాన్ని పాటించండి. 7:30కి వస్తే 9:30 కష్టంగా అయిపోవాలి. ఇట్లాగే 2 గంటలు ఉన్నారు కాబట్టి అలాగే రావాలని ప్రయత్నం మనం చేస్తున్నాం. బుధవారం పగలు మన ప్రియులు సురేష్ గారి కుటుంబులు ఒకరికి ఏర్పాటు చేయబడింది కాబట్టి అది ఆహ్వానిస్తున్నారు. అవకాశం వాళ్ళు తప్పక అప్పుడు పొందాలి ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగనే సోమవారం సాయంకాలం ఆ ప్రియ సహోదరు ఫ్రాన్సిస్ గారి కుటుంబులు ఏర్పాటు చేయబడింది. వాళ్ళందరినీ ప్రయత్నం ఆహ్వానిస్తున్నారు. ఎంఏ కాలేజ్ దగ్గర సోమవారం సాయంకాలం వారు గుడికి ఏర్పాటు చేస్తుండగా సంఘమంతా ఆహ్వానిస్తున్నారు. అంత రావాలని ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే ప్రతి శనివారం ఉపవాస కొరకు జరుగుతూ ఉంది. 10 గంటల నుండి 2 గంటల వరకు శనివారం 2 గంటల వరకు జరిగింది. కింద కూర్చుంటూ ఉన్నాం. చల్లగా ఉంది, చక్కగా దేవుడి సన్నిధిలో గంటలు. నిన్న ఆరాధన లైవ్లో పెట్టారు కాబట్టి ఈ లైవ్లో ఎంతో మంది చూస్తా ఉన్నారు. నిన్న ఉపవాస కొరకు కూడా 3,900 చూశారు. ఆ ప్రాంతంలో పాల్గొంటున్నారు. వాళ్ళకున్న అవసరాలను కూడా మెసేజ్లు పంపించారు. వాళ్ళు కూడా ప్రార్థన చేశాం. కాబట్టి అవకాశాలు సద్వినియోగం మీరు కూడా రండి, మనందరం కలిసి ప్రార్థించాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తారు. కాబట్టి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పోయిన సమయం మళ్ళీ రాదు.
కొన్ని రోజులు మళ్ళా రావు. మీరు ఎంతో నష్టపోతారు. రాకపోతే నష్టపోయేది మీరే. కాబట్టి సమయ సద్వినియోగం చేసుకొని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. కాబట్టి అంశాన్ని కొరకు ప్రార్థించాలని పాల్పొంపులు పొందాలని ప్రభు నామములో మీకు మనం చేస్తున్నాం. ఇంకా ముఖ్యమైన ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి. తప్ప మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సందర్శించి నిలబడతాం. మోకరించలేని వారు మోకరించుదాం. మోకరించలేని వారు లేచి నిలబడండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సమాధానం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసినప్పుడు మోకరించగలిగిన వారందరూ మోకరించుదాం. మోకాళ్ళు కలిగిన వారు మోకాళ్ళు కలిగిన వారందరూ మోకరించుదాం. దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయటం అదెంతో ధన్యకరము, అదెంతో ఆశీర్వాదకరం. యేసయ్య కూడా మోకాళ్ళుని ప్రార్థించారు. పౌలు మోకాళ్ళుని ప్రార్థించారు. భక్తులు ఎంతో మంది మోకాళ్ళుని ప్రార్థించారు. మోకాళ్ళుని ప్రార్థించి ప్రభు యొక్క కృపకై పాత్రలు కావాలని ప్రేమతో మీకు మనం చేసుకున్నాం. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలంతో మీ కృపా కాపుదలలో కాచి భద్రపరిస్థితికి వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఇంతమంది మీ పిల్లలైన మమ్మల్ని ప్రేమించి మీ వాక్యము ద్వారా మీ కుమారులు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నాయన, మేము ఏ విధంగా మీకు దగ్గర కావాలో మా తండ్రి కొన్ని విషయాలు మీరు మా ముందు ఉంచారు. నాయనా, అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు కనికరించండి. మీ అందరికి వచ్చేవారుగా మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకోవచ్చు. అయ్యా, ఆత్మలో ఎదుగుచ్చు మీకు ఇష్టలుగా ప్రియులుగా జీవించడానికి సహాయం చేయండి. ఫలభరితమైన జీవితం జీవించడానికి అయ్యా మీ కృపను అనుగ్రహించండి. వాక్యం వచ్చిన మీ కుమారుడు బలపరచండి. మీ బలమైన ఆత్మ అభిషేకంలో దయచేయండి. మీ ఆత్మ నింపుదల దయచేయండి. అయ్యా, బిడ్డలు ఉపస్థిస్తూ ప్రార్థించు ఉండగా తండ్రి బిడ్డను బలపరచండి. కావలసిన శక్తి బలం దయచేయండి. ఆత్మకార్యం జరిగించి మహింపండి. చేరికున్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. మేలు చేయని వారు దేవుని సంబంధి అని చెప్పారు. మీ పిల్లలైన మేమందరం అయ్యా దేవుని సంబంధులకు ఇతరులకు మేలు చేసేవారు, ఇతరులకు సహాయం చేసేవారు, చేతనైనంత మటుకు మేలు చేయడానికే నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేలు చేసేవారు దానికి మమ్మల్ని బలపరచండి. ఆత్మ కార్యం జరిగించండి. మీరు మహిమ పొందాలి. ఈ పరిచయం దీవించండి. అయ్యా మాకు పరిచయం ఆశీర్వదించాలి. ఇంకా మీ గొప్ప కార్యాలు పరిచయంలో మీరు జరిగించండి. చేరికుడు బిడ్డలందరూ జ్ఞాపకం తీసుకోండి. మీ సంధికి వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించాలి. రాని వారిని కూడా జ్ఞాపకం తీసుకోండి. ప్రభు కనికరించాలి. ఎందరైతే నాయన మాత్రం లైవ్ ద్వారా ఈ యొక్క సందేశాన్ని విని ఉన్నారు, వారందరూ దీవించండి. వారికి కలిగిన బాధలని, వారికి కలిగిన సమస్యలని, వారికి కలిగిన అనారోగ్యములను, ప్రతి విధమైనటువంటి సాతాను క్రియలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. అయ్యా, లైవ్లో మాతని పాల్గొన్న బిడ్డలందరూ దీవించండి. వారి అవసరం పెంచండి. ఈ గొప్ప కార్యాలు జరిగించండి. మందిరంలో కూడా బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభువు కనికరించండి. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. మీ కుమారుడు హనుమంతరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ కుమారుడు దర్శించండి. మీ కుమారుడు స్వస్థపరచండి. మీ కుమారుడు బలపరిచి మీరు మహించండి. అయ్యా, మీ కుమార్తె వసంత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కుమార్తె కనికరించండి. సంపూర్ణమైన ఆరోగ్య శక్తి బలాన్ని దాచేయండి. అయ్యా, కుటుంబాన్ని బిడ్డలు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఎవరైతే బలహీనం ఉన్నారో వారిని ముట్టండి, బలపరచండి, స్వస్థపరచండి. సాక్ష్యం ఇచ్చిన మీ కుమార్తె మేరీ గారు మరియు బలపరచండి. ఆ కుటుంబాన్ని కూడా దీవించండి. మీ కృపను కుమ్మరించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందాలి. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పరిచయం చేతులకు అప్పగించుకుంటున్నాం. సాయంకాలం జరిగిపోయి అయ్యా యూత్ మీటింగ్ తోడుగా ఉన్నాయి. మా తండ్రి రాత్రికి జరిగిపోయేటువంటి ఆత్మీయ ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ కృపను కుమ్మరించండి. మీ గొప్ప కార్యాలు జరిగించండి. ఈ వారంలో జరిగిపోయే ప్రతి పరిచయం కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభు బలపరచండి. ఆత్మ కార్యాలు జరిగి జీవన గురించి మహిమ పొందాలి. మీకే స్తుతులు చెల్లిస్తూ తండ్రి మీ పదాలు పెట్టుకుంటూ మమ్మల్ని పరిచయ సంస్థాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఏకైక సహవాసము, సమాధానము, సన్నిధి ఆయన బిడ్డలైన మనకు ఆయన ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతో నడిపించును గాక. ఆమేన్. అందరూ ఇచ్చిన పడుగా వచ్చిన సమాధానం సెలవు తీసుకుందాం. సృష్టికర్తవు నీవేనండి, దైవిక స్వస్థత నీలోనండి. సృష్టికర్తవు నీవేనండి, దైవిక స్వస్థత నీలోనండి.
సమాధానం సర్వీసుకుందాం. దేవుడితో దీవించుకుందాం. ఆమేన్. Sandra.